హలో ఆల్, వెల్కమ్ టు వేదాంత తెలుగు చేయి. నేను మీ మదన్ సార్, యువర్ బిగ్ బీ అండ్ ఫిజిక్స్ కోచ్. కమాన్, అందరూ బాగున్నారా? నేను వినపడుతూ కనపడుతూ ఉంటే క్లియర్ అని పెట్టండి అమ్మా. మన నితిన్ ఎలాగో ఉన్నాడు, పెట్టేస్తాడులే. తాలా హాయ్, మురహరి హాయ్, హాయ్ ఎవ్రీవన్. సంతోష్ హాయ్, నాగేశ్వరరావు హాయ్. క్లియర్ అని చెప్తే మనం ముందుకెళ్ళిపోదాం. నవ్య హాయ్ అమ్మా, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ అండ్ ఆ తర్వాత వీట్స్టోన్ బ్రిడ్జ్, ఆ తర్వాత మీటర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడబోతున్నాం. ఈరోజు మనం చేయబోయేది అదే. అయితే కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్లో బాగా కాంప్లికేటెడ్గా చేయొచ్చు, కానీ మెయిన్స్ లెవెల్ వరకు చేద్దాం. ఓకే, నితిన్ చెప్పేశాడు క్లియర్ అని. నిన్న మనం ఈరోజు ఏం చేయబోతున్నామో చెప్తాను రఫ్గా. ఫ్లో ఆఫ్ ద లెక్చర్ స్లైడ్ పోయినట్టుంది. ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే, నిన్న మనం జంక్షన్ లా అండ్ వోల్టేజ్ లా గురించి మాట్లాడాం కదా, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా ఆర్ లూప్ లా. సో ఏదైతే ఆ కరెంట్ లా ఆర్ జంక్షన్ లా ఉందో, వోల్టేజ్ లా ఆర్ లూప్ లా ఉందో, దాని మీద ఒక 1 or 2 క్వశ్చన్స్ చేసేసి ఆ తర్వాత మనం ఈక్వలెంట్ రెసిస్టెన్సెస్ గురించి మాట్లాడదాం. సిరీస్ కాంబినేషన్ అండ్ ప్యారల్ కాంబినేషన్. ఒక్కోసారి ఏంటంటే నీ కళ్ళ ముందు సిరీస్ కాంబినేషన్, నీ కళ్ళ ముందు ప్యారల్ కాంబినేషన్ ఉన్నా కానీ నీకు కనపడదు. ఒక్కోసారి అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు రీడ్రా చేయాలి సర్క్యూట్ని. అలా ఎలా రీడ్రా చేయాలి అనేది కూడా చూసి, ఆ తర్వాత మనం వీట్స్టోన్ బ్రిడ్జ్ గురించి మాట్లాడుకొని, ఎలాగో మీటర్ బ్రిడ్జ్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అనే దాని ప్రిన్సిపల్ మీద వర్క్ అయ్యింది కాబట్టి మనం మీటర్ బ్రిడ్జ్ గురించి కూడా మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్. హాయ్ ఎవ్రీవన్ హాయ్. ఏడు మన నవదీప్ రాలేదేంటి? ప్రీతం హాయ్, గుడ్ ఈవినింగ్. ఓకే, ఫిగర్ షోస్ ఏ పార్ట్ ఆఫ్. అమ్మ, నేను తీసుకున్న ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్స్ జేఈ మెయిన్స్ క్వశ్చనే. కాకపోతే నేను ఏ ఇయర్ క్వశ్చన్ అనేది రాయలేదు, అది వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి నేను రాయలేదు. ఫిగర్ షోస్ ఏ పార్ట్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ద పొటెన్షియల్స్ ఎట్ పాయింట్ ఏ, బి అండ్ సి ఆర్. పొటెన్షియల్స్ ఇచ్చాడు నాన్న. సో పాయింట్ ఏ దగ్గర పొటెన్షియల్ ఎంత? 30 volt. పొటెన్షియల్ బి దగ్గర ఎంత? 12 volt. పొటెన్షియల్ సి దగ్గర ఎంత? 2 volt. ద కరెంట్ త్రూ 20 ohm రెసిస్టర్ విల్ బీ. సరేనమ్మా, ఇప్పుడు నీకు ఈ వాల్యూస్ ఇచ్చాడు, మనకు కరెంట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో నేనేం తీసుకుంటానంటే, ఇదిగో కరెంట్ ఈ 10 ohmsలోండి ఒక ఐ వాల్యూ వెళ్తుంది అని తీసుకుంటా. అప్పుడు అది స్ప్లిట్ అవ్వాలి కదా ఇక్కడ. సో ఇందులోకి ఒక్క నిమిషం అమ్మా, ఐ వాల్యూ అన్నా కదా, ఇందులోకి I1 వెళ్తుంది అని అనుకుంటే అప్పుడు ఇందులోకి ఎంత వెళ్ళాలి? సరే, I2 వెళ్తుందని తీసుకుందాం పోనీ. ఎలాగో జంక్షన్లో వాడినప్పుడు మనకు వచ్చేసిద్ది. అయితే మనకి జంక్షన్ లా ప్రకారంగా ఆ జంక్షన్లోకి ఎంత కరెంట్ ఎంటర్ అవుతుంది? I కరెంట్ ఎంటర్ అవుతుంది. ఎంత కరెంట్ లీవ్ అవుతుంది? I1 లీవ్ అవుతుంది, I2 లీవ్ అవుతుంది. సో కరెంట్ ఎంటరింగ్ షుడ్ బి ఈక్వల్ టు కరెంట్ లీవింగ్. కరెంట్ ఎంటరింగ్ షుడ్ బి ఈక్వల్ టు కరెంట్ లీవింగ్ కదా. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇలా జర్నీ చేసి ఇలా వెళ్దాం. దానికి లూప్లో రాస్తా. ఎంత పొటెన్షియల్ దగ్గర స్టార్ట్ అవుతున్నాం? 30 పొటెన్షియల్ దగ్గర స్టార్ట్ అవుతున్నాం. అప్పుడు నేను ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నా. ఐఎమ్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. నేను ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్లో మూవ్ అయినప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ రెసిస్టర్ ఏం రాయాలమ్మా? -IR రాయాలి. సో -I × 10 రాయాలి. ఆ తర్వాత -I1 × 20 రాయాలి. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? బి దగ్గరికి వెళ్తున్నావు. వాట్ ఈస్ ద పొటెన్షియల్ అట్ బి? 12.
సో ఇక్కడ నువ్వు గమనించావంటే 10i ప్లస్ 20i1 ఎంత అని అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 18. ఇది నీ ఈక్వేషన్ 1. ఇది నీ ఈక్వేషన్ 1. ఓకే, నెక్స్ట్ ఈ పాత్ తీసుకుందాం. ఈ పాత్ తీసుకుంటే ఎంత నాన్న నువ్వు స్టార్ట్ అవుతున్న పొటెన్షియల్ 30. యు ఆర్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అంటే -10i. దెన్ అగైన్ యు ఆర్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అంటే -30i2 షుడ్ బి ఈక్వల్ టు వాట్ పొటెన్షియల్ అట్ దిస్ లొకేషన్ అంటే 10i ప్లస్ 30i2ని నేను 28 అని రాయొచ్చు. ఇప్పుడు నీకు ఏమైంది నాన్న, 3 ఈక్వేషన్లు ఉన్నాయి, 3 అన్నోన్లు ఉన్నాయి. ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3. 3 ఈక్వేషన్లు 3 అన్నోన్లు క్యాలిక్యులేషన్ చేసి నువ్వు ఆన్సర్ తెప్పించేయచ్చు. రైట్? క్యాలిక్యులేషన్ పార్ట్ నేను మీకే వదులుతున్నా. ఇది ఒక వే ఆఫ్ అప్రోచ్. ఇది ఒక వే ఆఫ్ అప్రోచ్. ఇంకొక వే ఆఫ్ అప్రోచ్ కూడా ఉందమ్మా. ఇంకొక వే ఆఫ్ అప్రోచ్ కూడా ఉంది. ఇంకొక వే ఆఫ్ అప్రోచ్ కూడా ఉంది. అది కూడా ఇస్తాను మీకు. అది కూడా ఇచ్చేస్తాను. అది యాక్చువల్గా చాలా తక్కువ క్యాలిక్యులేషన్తో మీకు ఆన్సర్ వచ్చేసిద్ది. చాలా తక్కువ క్యాలిక్యులేషన్తో మీకు ఆన్సర్ వచ్చింది. అది కూడా చూపిస్తా. ఇది 3 ఈక్వేషన్స్ 3 అన్నౌన్స్ వచ్చాయి కదా. ఏది ఈ పాత మెథడ్. ఈ మెథడ్లో నీకు 3 ఈక్వేషన్స్ 3 అన్నౌన్స్ వచ్చాయి. వీటిని సాల్వ్ చేయాలి. కానీ ఈ మెథడ్లో, ఇప్పుడు చేయబోయే మెథడ్లో నీకు అన్నీ రావు. ఈ మెథడ్ మీరు ఎక్కడైనా వాడచ్చు. ఎందుకంటే నేను ఆ కిర్చాఫ్ రూల్స్ని వాడే చేస్తాను ఈ మెథడ్ కూడా. ఇక్కడ పొటెన్షియల్ ఎంత, ఇక్కడ 30 వోల్ట్, ఇక్కడ పొటెన్షియల్ ఎంత, ఇక్కడ 12 వోల్ట్, ఇక్కడ పొటెన్షియల్ ఎంత, ఇక్కడ పొటెన్షియల్ 2 వోల్ట్. దీని రెసిస్టెన్స్ ఎంత, 10, 20, 30. ఇది 10, ఇది 20, ఇది 30. మనకి ఇక్కడ పొటెన్షియల్ ఎంతో తెలియదు. దాన్ని ఎక్స్ పొటెన్షియల్ అని తీసుకుందాం. మనకి పొటెన్షియల్ ఎంతో తెలియదు, ఎక్స్ పొటెన్షియల్ అని తీసుకుందాం. అమ్మ ఇది మొత్తం కండక్టింగ్ వైర్ కాబట్టి, ప్యూర్ కండక్టింగ్ వైర్ కాబట్టి, ప్యూర్ కండక్టింగ్ వైర్కి రెసిస్టెన్స్ ఉండదు. సో కరెంట్ ఫ్లో అయినా సరే పొటెన్షియల్ డ్రాప్ ఉండదు. అంటే ఇక్కడ కూడా పొటెన్షియల్ ఎంత, ఎక్సే. ఇక్కడ కూడా పొటెన్షియల్ ఎంత, ఎక్సే. నేనేం చేస్తానంటే ఇందులోండి I1 కరెంట్ ఇటు వెళ్తుంది, I2 కరెంట్ ఇటు వెళ్తుంది. ఇది I కరెంట్ కదా. I కరెంట్ అనేది ఇలా వచ్చి I1 ఎలా వెళ్తుంది, I2 ఎలా వెళ్తుంది. జంక్షన్ లా ప్రకారంగా మనం ఏం రాయొచ్చు, కరెంట్ ఎంటరింగ్ షుడ్ బి ఈక్వల్ టు కరెంట్ లీవింగ్ అని రాయొచ్చు. అవునా? ఎంత లీవ్ అవుతుంది జంక్షన్ నుండి, I1 I2 లీవ్ అవుతుంది. అమ్మా మనం ఈ ఐల్ని ఎక్స్ ఫామ్లో రాయొచ్చు. ఎలాగో తెలుసా, నువ్వు ఈ రెసిస్టర్ని చూసావు అని అంటే నీకు కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. అవునా? దాని 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 అక్రాస్ ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందమ్మా. ఇక్కడేమో ఎక్స్ పొటెన్షియల్ ఉంది, ఇక్కడేమో 12 పొటెన్షియల్ ఉంది. అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత, x - 12. x - 12 ఈజ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు I టైమ్స్ ఆర్ కదా. I ఎంతమ్మా, I1 ఇంటూ ఆర్ ఎంతమ్మా, 20. సో నువ్వు I1 ఏమని రాయొచ్చమ్మా, x - 12/20 అని రాయొచ్చు. అలాగే దీని గురించి మాట్లాడదాం. దీని గురించి మాట్లాడితే పొటెన్షియల్ డ్రాప్ ఎంతమ్మా, ఇదిగో నీకు కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, ఎంత డ్రాప్, x - 2 అనేది పొటెన్షియల్ డ్రాప్. అదే కదా పొటెన్షియల్ డిఫరెన్స్. ఈజ్ ఈక్వల్ టు IR కదా. I ఎంత, I2 ఇంటూ ఆర్ ఎంత, 30. సో ఇక్కడ నుండి నీకు I2 ఎంత వస్తుంది, x - 2/30 వస్తుంది. అలాగే నువ్వు దీని గురించి మాట్లాడావు అని అనుకో, నీకు కరెంట్ ఎటు ఫ్లో అవుతుంది, కరెంట్ 30 నుండి ఎక్స్కి ఫ్లో అవుతుంది. సో 30 - x అనేది నీకు పొటెన్షియల్ డిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్ టు I టైమ్స్ ఆర్ కదా. I ఇంటూ 10. సో అప్పుడు నీకు I ఏమవుతుంది, 30 - x/10 అవుతుంది కదా. ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు I1 + I2. I ఎంత, 30 - x/10 ఈజ్ ఈక్వల్ టు I1 ఎంత, x - 12/20
ప్లస్ I2 ఎంత x-2/30. సో 0 0 0ని క్యాన్సిల్ చేసాయి. సో నీకు 30 - x ఈజ్ ఈక్వల్ టు x/2 - 6, x/3 - 2/3 కదా. సో నీకు ఇక్కడేమో -6 ఉంది, ఇక్కడేమో -2/3 ఉంది. సో అది -20/3. ఆ -20/3ని ఇటు తీసుకొచ్చావు అనుకో, దెన్ ఇట్ ఈస్ 30 + 20/3 అవుతుంది. ఇక్కడ x/2 ఉంది, x/3 ఉంది, ఇక్కడ xని ఇటు తీసుకెళ్ళావు అనుకో, x/2 + x/3 ఎంత అంటే 5x/6, 5x/6 + x వస్తుంది. సో నీకు ఇక్కడ 110/3 వస్తుందమ్మా, ఇదేమో 11x/6 వస్తుందమ్మా. సో ఇది 2 టైమ్స్, ఇది 10 టైమ్స్. సో అప్పుడు నీకు x వాల్యూ ఎంత 20 వోల్ట్ అయిపోయింది. ఒక్క దెబ్బతో నీకు మొత్తం ఆన్సర్ వచ్చేసింది తెలుసా. ఇక్కడ ఎంత వచ్చిందమ్మా పొటెన్షియల్ 20 వచ్చింది. అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎంతమ్మా 20. అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎంతమ్మా 20 రాసావు కదా. ఇప్పుడు చెప్పు, నువ్వు ఈ రెసిస్టర్లో కరెంట్ కావాలి అనుకున్నావు అనుకో, ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 20 ఉంది. ఎంత డ్రాప్ అయింది ఆ రెసిస్టర్లో? 10 డ్రాప్ అయింది కదా పొటెన్షియల్, 10 డ్రాప్ అయింది కదా. అది ఒక్క దెబ్బతో అన్ని కరెంట్స్ వచ్చేస్తాయి తెలుసా. సో నువ్వు ఇప్పుడు ఈ రెసిస్టర్ గురించి మాట్లాడితే, ఇది 30 ఉంది, ఇక్కడ 20 ఉంది. అంటే ఈ రెసిస్టర్లోనే నువ్వు ట్రావెల్ అయితే పొటెన్షియల్ 10 తగ్గాలి. 30 నుండి 20 అయింది కాబట్టి పొటెన్షియల్ డ్రాప్ ఎంత? వాట్ ఈస్ ద పొటెన్షియల్ డ్రాప్? పొటెన్షియల్ డ్రాప్ ఈస్ 10. ఈస్ గోయింగ్ టు బి వాట్? I × R. R ఎంత 10, అంటే I ఎంత 1. సో ద కరెంట్ దట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ 10 ohms ఈజ్ 1 ampere. సరేనమ్మా. ఇప్పుడు దీని గురించి మాట్లాడితే, ఇక్కడ పొటెన్షియల్ 20 ఉంది, ఇక్కడ పొటెన్షియల్ 12 ఉంది. సో ఈ ఎండ్ నుండి నువ్వు ఈ ఎండ్కి వెళ్తే ఎంత పొటెన్షియల్ డ్రాప్ అయింది? 20 నుండి అది 12 అయిందిగా. సో వాట్ ఈస్ ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ఇట్? ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ఇట్ ఈస్ 20 - 12 అంటే 8 ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు I × R. అంటే ఎంత? I1 × R. R ఎంత 20. సో అప్పుడు నీకు I1 ఎంత వస్తుంది? 8/20 విచ్ ఈస్ గోయింగ్ టు బి 2/5 విచ్ ఈస్ గోయింగ్ టు బి 0.4. అలాగే దీన్ని కూడా క్యాలిక్యులేట్ చేయి. వాట్ ఈస్ ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ దిస్ 30 ohms? ఇక్కడ పొటెన్షియల్ 20 ఉంది, ఇక్కడ పొటెన్షియల్ 2 ఉంది. సో దీని నుండి ఈ ఎండ్ నుండి నువ్వు ఈ ఎండ్కి వెళ్ళినప్పుడు 20 నుండి 2కి వెళ్ళావంటే డ్రాప్ ఎంత? 18. సో ద పొటెన్షియల్ డ్రాప్ ఈజ్ 18. I వాల్యూ ఎంత తెలీదు. పొటెన్షియల్ డ్రాప్ని నువ్వు I × R రాయొచ్చు. రెసిస్టెన్స్ ఎంత 30. అప్పుడు I2 ఎంత 18/30 విచ్ ఈస్ గోయింగ్ టు బి 3/5. 3/5 అని రాయొచ్చు. 3/5 అని రాయొచ్చు. అయిపోయింది. సో ఈ క్వశ్చన్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్. నా ఒపీనియన్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వాట్ ఎవర్ దే హ్యావ్ ఆస్క్డ్ ఇన్ 2024. 2024 JEE మెయిన్స్ ఆర్ 2023 JEE మెయిన్స్ చూసుకుంటే అడిగిన వాటిలో ఇది కొంచెం బెటర్, కొంచెం క్యాలిక్యులేషన్ అన్నా ఉంది. సరేనమ్మా. ఇది కూడా చేయండి. నేచర్ విషింగ్ యూ ఏ స్ప్లెండెడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ అమ్మా. అభి లైక్ ద వీడియో. ఓ ఎవ్రీ వన్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ నాన్న. నవదీప్ బదులు నువ్వు తీసుకున్నావు రోల్. హాయ్ అభి. ప్రీతం గుడ్. సంతోష్ గుడ్. సరే. ఏ పొటెన్షియల్ డివైడర్ సర్క్యూట్ ఈజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ద అవుట్పుట్ వోల్టేజ్ V0 ఈస్. కొంతమంది ఏంటంటే, సార్ నాకు పొటెన్షియల్ డివైడర్ అంటే ఏంటో తెలియదు సార్. ఇది తెలియాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి కొన్ని పదాలు ఉంటాయి, ఆ పదాలు నీకు తెలియకపోయినా సరే నీకు ఆన్సర్ వస్తుంది. వీడు ఏమడిగాడు? క్లియర్గా మెన్షన్ చేశాడుగా. 4 వోల్ట్ ఉందంట,
ఒకటేమో 3.3 కిలో ఓమ్స్, ఇంకోటేమో 100 అలా ఎన్ని హండ్రెడ్లు ఉన్నాయి కరెక్ట్గా గమనించామంటే 700లు ఉన్నాయి. అంటే అవి 700, ఇదేమో 3300, ఇదేమో 3300. ఈ మొత్తం కలిపి ఎంతమ్మా? ఆ మొత్తం కలిపి ఎంత? 700 ఉన్నాయి. సరేలే, అవి మొత్తం నువ్వు కలపకపో, దట్ డజంట్ మ్యాటర్. అయితే మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి అని అంటే, ఇదంతా ఎరేజ్ చేసేస్తానమ్మా. V0 క్యాలిక్యులేట్ చేయాలంట. వాట్ ఈజ్ V0? పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దీస్ 2 పాయింట్స్. అక్రాస్ దీస్ 2 పాయింట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ V0. ఓకే, నేనేం తీసుకుంటానంటే, ఈ బ్యాటరీ వల్ల ఒక I కరెంట్ ఫ్లో అవుతుంది అని తీసుకుంటా. లూప్లా వేద్దాం, సో నేను ఇక్కడ స్టార్ట్ అవుతున్నా, ఇలా వెళ్తా అంటే నెగిటివ్ టెర్మినల్ నుండి పాజిటివ్ టెర్మినల్కి, అప్పుడు +4. ఆ తర్వాత నేను ఇదిగో ఈ రెసిస్టర్ అక్రాస్ వస్తా, -I × 3300, అలాగే -I × 100, -I × 100 అండ్ సో ఆన్ ఈజ్ గోయింగ్ టు బీ ఈక్వల్ టు వాట్? 0. సో నువ్వు ఇవన్నీ యాడ్ చేస్తే నీకు 100లో ఏమో 700లు ఉన్నాయి, ఇదేమో 3300. సో మొత్తం నీకు 4000 I వస్తుంది. అప్పుడు I వాల్యూ ఎంత అంటే 1/1000. అప్పుడు I వాల్యూ ఎంత అంటే 1 mA. ఓకే, ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే, ఇదిగో ఈ పాయింట్ నేను ఏ తీసుకుంటా, ఈ పాయింట్ని నేను బి తీసుకుంటా, VA - VB ఈజ్ V0 అది అడుగుతున్నాడు. VA - VB ఈజ్ ఈక్వల్ టు V0. సరే రాద్దామమ్మా, ఇక్కడ స్టార్ట్ అవుదాం. VA -I × 100 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 ఈజ్ గోయింగ్ టు బీ VB. ఇప్పుడు నేను VA - VB మాట్లాడాలి అని అంటే, ఇట్ ఈస్ 500 × I. మనకు I వాల్యూ ఆల్రెడీ తెలుసు కదా, ఎంత? 1/1000 అని తెలుసు కదా. సో దెన్ ఇట్ ఈస్ 1/2. ఓకే, సో డెడ్ క్రిమినల్ గేమింగ్ ఒక క్వశ్చన్ అడుగుతున్నామ్మా. అన్నయ్య, వాట్ ఐడియా యాక్చువల్లీ ఫేస్ గివ్ యూ ఇన్ ఆసిలేషన్? అన్న, నేను ఇన్ఫినిటీ సిరీస్ అని ఒకటి చేస్తున్నాను. ఇన్ఫినిటీ సిరీస్లో SHM అనే చాప్టర్లో నేను ఫేజ్ గురించి మాట్లాడాను నాన్న. ఫేజ్ ఏమిస్తుంది అని అంటే, ఒక పార్టికల్ ఎక్కడుందో ఇచ్చిద్ది. ఆ ఫేజ్ నీకు తెలిసిందేనంటే ఒక పార్టికల్ యొక్క లొకేషన్ ఏంటో తెలిసిద్ది. వెరీ గుడ్ సంతోష్. సరే, ఇప్పుడు మనం ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడదాం. డెరివేషన్ చేయాలన్న మూడ్ అసలు నాకు లేదు, ఎందుకంటే అంత డిఫికల్ట్ కూడా కాదు. ఏంటంటే, నువ్వు మల్టిపుల్ రెసిస్టర్స్ని ఇలా సిరీస్లో కనెక్ట్ చేసావు అని అంటే, R1 రెసిస్టర్, R2 రెసిస్టర్ అండ్ సో ఆన్ అప్ టు Rn రెసిస్టర్. ఒక బ్యాటరీ అక్రాస్, ఈ మొత్తం కాంబినేషన్ ఒక I కరెంట్ని బ్యాటరీ నుండి లాగుతున్నది అని అనుకుందాం. ఈ మొత్తం రెసిస్టర్స్ అన్నీ కలిపి ఒక I కరెంట్ని బ్యాటరీ నుండి లాగుతుంది అని అనుకుంటే, వీటన్నిటినీ రిప్లేస్ చేసి ఒకే ఒక్క రెసిస్టర్ పెడితే, ఆ ఒక్క రెసిస్టర్ సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ని డ్రా చేయాలి. వాటన్నిటిని తీసేసి ఒకే ఒక్క రెసిస్టర్ పెడితే, ఆ ఒక్క రెసిస్టర్ సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ని డ్రా చేయాలి. అప్పుడు బ్యాటరీకి ఇన్ని ఉన్నా ఇది ఒకటే ఉన్నా సమానమా కాదా? ఎందుకు? ఇవన్నీ కలిపి 5 ఇస్తున్నాయి, ఇది ఒక్కటే ఉండి కూడా 5 ఇస్తుంది.
సో అకార్డింగ్ టు బ్యాటరీ ఆల్ దీస్ రెసిస్టర్స్ కెన్ బి రిప్లేస్డ్ విత్ దిస్ సింగిల్ రెసిస్టర్. అంటే ఈ రెసిస్టర్ అనేది ఈజ్ ఈక్వలెంట్ టు ఆల్ దీస్ రెసిస్టర్స్. ఎంత, వాట్ ఈస్ దట్ ఈక్వలెంట్ అని అంటే ఆర్ ఈక్వలెంట్ ఈజ్ R1 ప్లస్ R2 అండ్ సో ఆన్. సమ్ అమ్మ. సమ్ అది. ఓకే, మనం ప్యారలల్ కాంబినేషన్ గురించి మాట్లాడామనుకో, ప్యారలల్ కాంబినేషన్ అంటే ఏం లేదమ్మా, మల్టిపుల్ రెసిస్టర్ని ఎండ్ టు ఎండ్ కనెక్ట్ చేయడం. ఇది R1, ఇది R2, అలా మనకి లెట్ అస్ సే Rn దాకా ఉంది అని అనుకుందాం. ఇది మొత్తాన్ని నేను తీసుకెళ్ళి ఒక బ్యాటరీ కనెక్ట్ చేశాను. ఈ కాంబినేషన్ ఉందే, ఇది మొత్తం అన్ని రెసిస్టర్స్ కలిపి ఒక I కరెంట్ని డ్రా చేస్తున్నాయి. వీటన్నిటినీ రిప్లేస్ చేసి నేను ఒక రెసిస్టర్ని పెడితే అది ఎంత రెసిస్టర్ ఉండాలి సచ్ దట్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు దట్ హోల్ కాంబినేషన్ అని అంటే దట్ 1/R ఈక్వలెంట్ ఈజ్ 1/R1 ప్లస్ 1/R2 అండ్ సో ఆన్. ఇది మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ. సో అందుకే నేను డెరివేషన్ అనేది చేయలా, అందరికీ ఫింగర్ టిప్స్ మీద ఉండిద్ది ఇది. కానీ ఇంకొకటి కూడా మీకు ఫింగర్ టిప్స్ మీద ఉండాలమ్మా. ఏంటనంటే ఒక 2 రెసిస్టర్స్ నీకు ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు కరెంట్ ఎలా స్ప్లిట్ అవుతుంది అనేది నీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఇప్పుడు ఇది R1 రెసిస్టర్, ఇది R2 రెసిస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక I కరెంట్ ఎంటర్ అవుతుంది అండ్ I కరెంట్ లీవ్ అవుతుంది అని అనుకో. అప్పుడు లెట్సే ఇందులోకి I1 కరెంట్ వెళ్తుంది, ఇందులోకి I2 కరెంట్ వెళ్తుంది అని అనుకుంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I1 అండ్ I2 అంటే ఎలా స్ప్లిట్ అయ్యిద్ది ఎంటర్ అయ్యే కరెంట్ అనేది తెలుసుకోవాలి నేను. అయితే ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి రెండింటి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలిగా. వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ రెసిస్టర్ ఆర్ పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్ I ఇంటూ R కదా. రెండింటికి సేమ్ డ్రాపే ఉండాలిగా, రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి. సో I1 R1 ఈజ్ గోయింగ్ టు బి I2 R2. ఎందుకు? పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ దిస్ అండ్ పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ దిస్ షుడ్ బి సేమ్. రెండు సేమ్ పాయింట్స్ అక్రాస్ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి. అప్పుడు నువ్వు చెప్పమ్మా I1/I2 అనేది ఏంటి? ఈజ్ R2/R1. సో కరెంట్ అనేది ఇన్వర్స్ రేషియో ఆఫ్ రెసిస్టర్స్లో డివైడ్ అవుతుంది. ఇన్వర్స్ రేషియోలో అవుతుంది. అయితే అమ్మా R2 పార్ట్స్ కింద R1 పార్ట్స్ కింద కరెంట్ స్ప్లిట్ అవుతుంది కదా. ఇప్పుడు నేను I1 అడిగాను అనుకో, అసలు మొత్తం ఎన్ని పార్ట్స్లో కరెంట్ స్ప్లిట్ అవుతుందో చెప్పు. R2 ప్లస్ R1 పార్ట్స్లోకి స్ప్లిట్ అవుతుంది. కొంతమంది డౌట్ వచ్చేసింది, సార్ అర్థం కాలా నానా ఒక్కసారి. లెట్సే I1/I2 అనేది 2/3 అని అనుకుందాం. అంటే మొత్తం కరెంట్ ఏదైతే ఉందో అది 5 పార్ట్స్లోకి నువ్వు డివైడ్ చేస్తే 2 + 3 అంటే 5 పార్ట్స్. మొత్తం కరెంట్ని నువ్వు 5 పార్ట్స్లోకి డివైడ్ చేస్తే అందులో 2 పార్ట్స్ I1కి కాంట్రిబ్యూట్ చేస్తాయి, అందులో 3 పార్ట్స్ I2కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. దెన్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ I1 ఎంత అని అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి 2 డివైడెడ్ బై ద టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. ఎన్ని? 5 పార్ట్స్ ఇంటూ I. సో అలాగే I1 ఏం రాయొచ్చానంటే R2 పార్ట్స్ అనేవి I1 కరెంట్లోకి వెళ్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని? R1 + R2. సో ఇంత కరెంట్ నీకు R1లోకి వెళ్తే R2లోకి ఇంత కరెంట్ వెళ్తుంది. ఇది మీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. నేను ఏమి చేయలేదమ్మా, సింపుల్ మ్యాథమెటిక్స్ని వాడా. రైట్? ఓకే. సో బేసిక్ వాటి మీద కొన్ని క్వశ్చన్స్ చేయండి, ట్రై చేయండి. మనకి ఆన్సర్ చేస్తానమ్మా. డెడ్ క్రిమినల్ గేమింగ్ అడుగుతున్నాను అన్నయ్య. మన క్లాసెస్ విని నోట్స్ ప్రిపేర్ చేసి అండ్ తత్వ మెటీరియల్ చేస్తే ఫిజిక్స్లో 90 మార్క్స్ వస్తాయరా? 90 మార్క్స్ దాకా ఎస్ ఛాన్స్ ఉంది, గట్టిగా ఉంది ఛాన్స్.
చాలా గట్టిగా ఉంది ఛాన్స్. అమ్మా నేను మళ్ళీ చెప్తున్నాను, ఇన్ఫినిటీ సిరీస్ అని ఒక సిరీస్ని చేశాను. ఇన్ఫినిటీ సిరీస్లో ఆల్మోస్ట్ సగం సిలబస్ని కవర్ చేశాను. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ దగ్గర నుండి వేవ్స్ వరకు కవర్ చేశా, ఎక్సెప్ట్ బీట్స్. సో 11th చాలా తక్కువ టాపిక్స్ మిగిలాయి. హీట్ మిగిలింది, కేటీజీ థర్మోడైనమిక్స్ మిగిలింది, ఫ్లూయిడ్ మెకానిక్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్స్ ఆల్రెడీ అవగొట్టేశాను. కరెంట్ ఎలక్ట్రిసిటీ చేస్తున్నాం, నెక్స్ట్ కెపాసిటర్స్ చేస్తాం. ఆ తర్వాత ఏముందమ్మా, కెపాసిటర్స్ తర్వాత ఏముంది, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంటేగా ఉంది, అవునా కదా? సో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ నేను చేయను. ఇప్పుడు ఏం చేస్తాను అప్పుడు నేను, ఫ్లూయిడ్ మెకానిక్స్ లేకపోతే హీట్, కేటీజీ థర్మోడైనమిక్స్ ఫస్ట్ మొదలెడదాం. హీట్, కేటీజీ థర్మోడైనమిక్స్ చేద్దాం. ఎందుకంటే ఈజీ చాప్టర్స్ చేశాను అనుకో, మీకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది, మీరు కూడా ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేస్తారు, మీకు కూడా మోటివేషన్ వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్ డెడ్ క్రిమినల్. సార్ అరిహంట్ హ్యాండ్ బుక్స్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చమ్మా, తీసుకోవచ్చు. సరే, in the given figure R1 is going to be 10 ohms, R2 is going to be 8 ohms, R3 is going to be 4 ohms, R4 is going to be 8 ohms. Battery is ideal with EMF 12 volt. సరే, equivalent resistance of the circuit and the current supplied by the battery is. ఒక్క నిమిషం రా. ఎప్పుడైనా సరే మీకు డౌట్ వచ్చిందనుకో, ఒక 2 రెసిస్టర్స్ అనేవి ప్యారలల్లో ఉన్నాయా లేదా అని నీకు డౌట్ వచ్చిందనుకో, ఒకటే గుర్తుపెట్టుకో, వాటి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. సరే, నేనేం చేస్తా అంటే ఈ పాయింట్లు గురించి మాట్లాడదాం. ఇప్పుడు నేను ఒక చిన్న రూల్ చెప్తానమ్మా ఈజీగా ఉండడానికి. ఎక్కడ అయితే పొటెన్షియల్ సేమ్ ఉండిద్దో వాటన్నిటిని నువ్వు సేమ్ ఆల్ఫాబెట్తో రిప్రజెంట్ చేయి. అర్థం కాల అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పొటెన్షియల్ సేమ్ ఉండిద్దా ఉండదా? ఉండిద్ది. ఎందుకు? ఇది ఒక ప్యూర్ కండక్టింగ్ వైర్. ఇది ప్యూర్ కండక్టింగ్ వైర్ అవడం వల్ల దాని యొక్క రెసిస్టెన్స్ 0. అప్పుడు ఆ ప్యూర్ కండక్టింగ్ వైర్లో నువ్వు కరెంట్ని పాస్ చేసావు అనుకో, I/R ఇస్ ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ఇట్. కరెంట్ ఉంది కానీ దీనికి రెసిస్టెన్స్ లేకపోవడం వల్ల వాట్ విల్ బి ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ దిస్? 0. అంటే నువ్వు ఈ ప్రతి పాయింట్ ఆన్ దిస్ కండక్టింగ్ వైర్ విల్ హ్యావ్ సేమ్ పొటెన్షియల్. సో సేమ్ పొటెన్షియల్ ఉన్న వాటికి ఒకే ఆల్ఫాబెట్ ఇవ్వు. నేనేం చెప్తానంటే, నువ్వు దీన్ని ఏ అను. దీన్ని ఏ అంటే అప్పుడు ఇది కూడా ఏనే. నువ్వు దీన్ని బి అన్నావు అనుకో, ఇది కూడా బిఏ, ఇది కూడా బిఏ, ఇది కూడా బిఏ, ఇది కూడా బిఏ. నువ్వు కరెక్ట్గా గమనించావంటే R2 AB అక్రాస్ కనెక్ట్ అయ్యి ఉంది, R4 AB అక్రాసే కనెక్ట్ అయ్యి ఉంది, R3 కూడా AB అక్రాసే కనెక్ట్ అయ్యి ఉంది. అంటే R2, R3, R4 ఇవన్నీ ప్యారలల్లో ఉన్నట్టు కదా. సో కావాలని బొమ్మల్ని ఇలా గీస్తాడమ్మా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. నేను అందుకే టెక్నిక్ ఇచ్చా మీకు. మీకు ఈ టెక్నిక్ ఇచ్చా. ఏంటి? ఏ పాయింట్స్ దగ్గర అయితే నీకు సేమ్ పొటెన్షియల్ ఉంటుందో ఆ పొటెన్షియల్కి నువ్వు సేమ్ లెటర్ ఇవ్వు, సేమ్ ఆల్ఫాబెట్ ఇవ్వు. నేను ఏ ఆల్ఫాబెట్ తీసుకున్నా, ఏ అనే ఆల్ఫాబెట్ తీసుకున్నా. ఇక్కడ ఏ ఆల్ఫాబెట్ తీసుకున్నా, బి అనే ఆల్ఫాబెట్ తీసుకున్నా. అర్థమైందా? ఆ విధంగా మీకు చాలా సింపుల్గా సిరీస్లో ఉన్నాయా ప్యారలల్లో ఉన్నాయా అనేది క్లారిటీ వచ్చేసింది. ఓకే, సరే. మరి ఈ 3 ప్యారలల్, మరి ఈ కాంబినేషన్ మొత్తం యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంతో చూద్దాం. దెన్ 1/R ఈక్వలెంట్ విల్ బి వాట్? 1/R2 ప్లస్ 1/R3 ప్లస్ 1/R4. ఎంతమ్మా? R2, R3, R4. R2 ఎంత? 1/8. R3 ఎంత? 1/4. R4 ఎంత? లైట్ పడుతుంది. 1/8. 1/8 ప్లస్ 1/8 ఎంత? 1/4. 1/4 ప్లస్ 1/4 ఏమవుద్ది? 1/2 అయింది. అప్పుడు వాట్ ఈస్ ద R ఈక్వలెంట్? R ఈక్వలెంట్ 2 అయింది. అంటే నువ్వు ఈ మొత్తాన్ని 2 ohmsతో రాయొచ్చు. సో నేను సర్క్యూట్ని రీడ్రా చేస్తా. ఏంటి? 12 volt. ఏంటి? R1 ఎంత? 10. ఇది 10.
ఈ మొత్తాన్ని నేను సింపుల్గా ఒకే ఒక్క రెసిస్టర్తో గీసేయచ్చు. ఎంతది? 2 ohms. ఇప్పుడు చెప్పు నాన్న, ఈ 10 ఈ 2 ohms ఎలా ఉన్నాయి నీకు క్లియర్గా కనపడుతుందిగా. సిరీస్ అని రియలైజ్ అవ్వాలి అని అంటే నీకు ఒకే కరెంట్ ఫ్లో అవ్వాలి. చూడు, ఒకే కరెంట్ ఫ్లో అయిద్దా లేదా? పక్కా అయిద్ది. సో వాట్ ఈస్ ద ఆర్ ఈక్వలెంట్ హియర్? 10 + 2 అంటే 12 ohms. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 12. మరి కరెంట్ డ్రాన్ ఫ్రమ్ బ్యాటరీ, నేను సింపుల్గా దీని మొత్తాన్ని ఏమని రాయొచ్చు? 12 ఒక సింగిల్ రెసిస్టర్తో రిప్లేస్ చేయొచ్చు. వాట్ ఈస్ ద ఆర్ ఈక్వలెంట్ ఆఫ్ దట్ సింగిల్ రెసిస్టర్? ఇట్ ఈస్ గోయింగ్ టు బి 12. అండ్ ఇది ఎంతమ్మా? 12 volt. అప్పుడు నీకు ఐ ఏమైద్ది? ఇదిగో ఐ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకో, నువ్వు కిర్చాఫ్ లూప్లో అయ్యి 12 మైనస్ ఐ ఇంటూ ఆర్ ఈక్వలెంట్ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు 0. అప్పుడు ఐ ఎంత? 12/R ఈక్వలెంట్. సో నెక్స్ట్ టైం నుండి నేను ఇంత స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయనమ్మా. సింపుల్గా నెక్స్ట్ టైం నుండి నేనేం రాస్తానంటే కరెంట్ డ్రాన్ ఫ్రమ్ బ్యాటరీ ఈజ్ వోల్టేజ్ ఆఫ్ ద బ్యాటరీ బై ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ అని డైరెక్ట్గా రాసేస్తా నెక్స్ట్ టైం నుండి. ఇక నుండి నేను స్టెప్ బై స్టెప్ రాయను. సో నీకు ఆన్సర్ ఏంటనంటే, అరే ఈప్ సెట్కి ఇప్పుడే చేయను హనురామ్. ఈప్ సెట్ ఇప్పుడు చాలా రోజులు ఉంది కదా, ఇంకా ఇప్పుడు జేఈ మెయిన్స్. సో 12 ohms 1 amp. ఆన్సర్ ఏంటంటే డి. సరే ఇది చేయండి, మరి ఇది చేయండి. వెరీ గుడ్ నితిన్. సరిపోతుంది గేమింగ్ వైటీ. ఓకే నితిన్, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అమ్మా. అది పాత క్వశ్చన్కి ఈ క్వశ్చన్ కమాన్. సరే ఈజ్ హెచ్సి వర్మ బుక్ ఎనఫ్? హెచ్సి వర్మ బుక్ ఎనఫే, కానీ నీకు చేసేంత టైం ఉండాలిగా అక్షయ. నువ్వు ఏ క్లాస్లో ఉన్నావు అది ఇంపార్టెంట్ అమ్మా. నువ్వు 11th ఉన్నావా 12th ఉన్నావా? నువ్వు 12th ఉంటే నీకు పెద్ద టైం లేదు. సో సెలెక్టెడ్ టాపిక్స్ తీసుకొని చేసుకో. సరే, ఒకవేళ హెచ్సి వర్మ చేయాలి అని అనుకుంటే, లేదంటే యూ బెటర్ స్టిక్ టు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎలాగో కనీసం 100 questions ఉంటే 100 questions చేసుకో. ఇన్ ద గివెన్ సర్క్యూట్ ద కరెంట్ ఇన్ ద రెసిస్టర్ R3. ఏది R3 అంటే దిస్ ఈజ్ ద R3. ఓకే, ఫస్ట్ R3లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అని అంటే ఫస్ట్ బ్యాటరీ నుండి ఎంత కరెంట్ డ్రా చేసామో తెలియాలిగా. ఇదిగో ఇది 4 ఇది 4 అంటే ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి కదా. వాట్ ఈస్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ దీస్ టూ? ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి వాట్ ఈస్ ద ఈక్వలెంట్? 4 ohms and 4 ohms in parallel will lead to 2 ohms. సరే, నీకు ఈ 2 ohms అండ్ ఈ 1 ohm ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. సో దిస్ 2 ohms ప్లస్ దిస్ 2 ohms ప్లస్ దిస్ 1 ohm విల్ రిజల్ట్ ఇన్ వాట్? 5 ohms. అంటే నీ ఆర్ ఈక్వలెంట్ ఎంత? నీ ఆర్ ఈక్వలెంట్ ఈజ్ 5 ohms. ఇది ఎంతమ్మా బ్యాటరీది? 10 volt కదా. సో నేను ఇందాక చెప్పా కదా, నాకు ఆర్ ఈక్వలెంట్ తెలిస్తే కరెంట్ డ్రాన్ ఫ్రమ్ బ్యాటరీ ఏంటంటే వోల్టేజ్ ఆఫ్ ద బ్యాటరీ బై ఆర్ ఈక్వలెంట్. వాట్ ఈస్ ద వోల్టేజ్ ఆఫ్ ద బ్యాటరీ? 10 divided by 5 అంటే ఎంత? 2 amps కదా. సో ఇక్కడ నీకు ఎంత కరెంట్ బ్యాటరీ నుండి డ్రా చేసిద్ది అని అంటే 2 amps ఆఫ్ కరెంట్ అమ్మ. ఆ 2 amps అనేది ఫ్లో అయ్యిద్ది. అబ్బా, ఒక్కసారిగా స్ప్లిట్ అవ్వాలి ఇప్పుడు. కాకపోతే లక్కీగా మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పాత్లోనూ నీకు 4 ohms రెసిస్టెన్స్ ఉంది, ఈ పాత్లోనూ నీకు 4 ohms రెసిస్టెన్స్ ఉంది. అంటే రెండు పాత్స్ కరెంట్కి సేమ్ కండిషన్స్ ఇస్తున్నాయి. అప్పుడు కరెంట్ ఈక్వల్గా స్ప్లిట్ అవ్వాలి కదా. సో ద కరెంట్ దట్ గోస్ ఇంటూ దిస్ ఈజ్ 1 ampere, ద కరెంట్ దట్ గోస్ ఇంటూ దిస్ ఈజ్ 1 ampere అండ్ హౌ మచ్ కమ్స్ అవుట్? 2 ampere. సరేనమ్మా. కొంతమంది ఏంటంటే, సార్ నాకు అలా వద్దు సార్, నేను ఫార్ములా వాడతాను సో దట్ ఐ విల్ రిమెంబర్ ద ఫార్ములా. సరే, కరెంట్ ఇందులోకి నువ్వు I2 తీసుకో, ఇందులో కరెంట్ I1 తీసుకో. నీకు I2 కరెంట్ కావాలి అని అంటే, నీకు కరెంట్ ఇన్ R2 కావాలంటే దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ దిస్ దట్ రెసిస్టెన్స్ R1 + R2 ఇంటూ ద టోటల్ కరెంట్.
సో నాకు కరెంట్ ఇన్ దిస్ రెసిస్టర్ కావాలంటే ఫస్ట్ ఈ రెసిస్టెన్స్ రాయాలి. ఆ రెసిస్టెన్స్ ఎంత 4 బై టోటల్ రెసిస్టెన్స్ ఎంత 4 + 4 ఐ ఎంత 2 ఎంత అప్పుడు 1. సో నీ ఇష్టం ఎలా రాయాలనేది. వెరీ గుడ్ వెరీ గుడ్, చాలామంది కరెక్ట్గా ఆన్సర్ చేశారమ్మా. ఈ క్వశ్చన్ కూడా చేయండి. ఫైండ్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R2 అన్నాడమ్మా. మీకు R2 అనేది సరిగా కనపడకపోవచ్చు. ఇదిగో ఇది R2. మిగతా వాల్యూస్ కనపడుతున్నాయా? ఇదేమో 4 ohms, ఇదేమో 2 ohms, ఇదేమో 3 ohms, ఇది కూడా 3 ohms, ఇది 4 ohms, ఇది 6 ohms, ఇది 2 ohms. ఇది నేను మీ హోంవర్క్ కింద వదిలేయాలి అని అనుకుంటున్నా. ఇదిగో నువ్వు గమనించావంటే ఈ రెండు సిరీస్లో ఉన్నాయమ్మా. సో ఈ 4 ఈ 2 సిరీస్లో ఉన్నాయి, అంటే ఇది 6, ఈ 6 ప్యారలల్లో ఉంది. సో 6 ప్యారలల్లో ఉంటే 3, ఇది అండ్ ఇది మళ్ళీ సిరీస్లో ఉంటాయి. దీన్ని రిప్లేస్ చేసామనుకో నువ్వు 3 ohmsతో, ఈ 3 ohms ఈ 3 ohms నీకు సిరీస్లో ఉంటాయి అన్నమాట. 6 అయింది. ఆ 6 ఈ 3 ప్యారలల్లో ఉంటాయి, అంటే ఆ 3 ఈ 6 నీకు 2 ohms అయింది ఈక్వలెంట్. ఈ 2 ohms ఈ 2 ohms సిరీస్లో ఉంది. సో 2 2 4 అయింది. సో ఈ 4 ohms మొత్తం ఈ 4 ohmsకి ప్యారల్లో ఉంటుంది. అప్పుడు 4 4 2 అయింది. నేను ఎక్స్ప్లెయిన్ చేసా చాలా ఫాస్ట్గా, చాలామందికి సార్ అర్థం కాలేదు అనుకుంటారు. అందుకే హోంవర్క్ కింద ఎప్పుడైతే మీరు మళ్ళీ అర్థం కాక ఇరుక్కుపోతారు, అప్పుడు నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానే ఆ ఎక్స్ప్లెనేషన్ వినండి. టైం స్టాంప్ గుర్తుపెట్టుకొని ఈ ఎక్స్ప్లెనేషన్ వినండి. రైట్? సో నేనమ్మ డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేస్తా. చూడు, నాలాగే మీరు అవుతారు. ప్రాక్టీస్ చేస్తే నాలాగే మీరు అవుతారు. నేను క్యాలిక్యులేషన్ చేయకుండా బోర్డు మీద చూసి ఆన్సర్ ఇచ్చేస్తా. నాకు ఇది మొత్తం 4 అయింది కదా, ఈ 4 4 ఏమైందమ్మా? ఈ 4 4 నాకు 2 అయింది. అంటే కరెంట్ డ్రాన్ ఫ్రమ్ ద బ్యాటరీ 4 amps. ఆ 4 ampsలో ఇది మొత్తం 4కి ఈక్వలెంట్ కదా, ఇది 4 కదా. సో ఆ 4 ampsలో ఇందులోకి 2 amps వెళ్ళిద్ది, ఇందులోకి 2 amps వెళ్ళిద్ది. ఇందులోకి వెళ్ళే 2 ampsలో మళ్ళీ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది. రైట్? ఇది మొత్తం 6 కదా. సో 6లోకి ఎంత వెళ్ళిద్ది అంటే తక్కువ కరెంట్ వెళ్ళిద్ది. ఎంత వెళ్ళిద్ది అని అంటే 3/9 × 2 అంటే 2/3 వెళ్ళిద్ది. 2/3 వెళ్ళిద్ది ఇందులోకి, ఈ బ్రాంచ్లోకి 2/3 వెళ్ళిద్ది. 2/3 వెళ్ళిన తర్వాత మళ్ళీ స్ప్లిట్ అవ్వాలి. ఇది 6 ohms, ఇది 6 ohms. సో ఇందులోకి సగము, ఇందులోకి సగము వెళ్ళాలి. సో 2/3లో ఉండి ఇందులోకి ఎంత వెళ్ళిద్ది? ఇందులోకి 2 amps అని చెప్పా కదా. అసలు 2 amps ఇందులోకి ఎంత వెళ్తుంది? 3/9 × టోటల్ 2 amps అంటే ఎంత? 2/3. ఆ 2/3 అనేది ఇక్కడికి వచ్చి మళ్ళీ స్ప్లిట్ అవ్వాలి. ఆ 2/3 ఇక్కడ 6 ohms ఉంది, ఈ బ్రాంచ్లో కూడా మొత్తం రెసిస్టెన్స్ 6 ohms ఉంది. సో రెండు సేమ్ కాబట్టి ఈ బ్రాంచ్లోకి 1/3 amps వెళ్ళాలి. ఇది ఆన్సర్. ఇది మీరు హోంవర్క్ కింద తీసుకొని మళ్ళీ మీరు చేయండి. నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ స్టక్ అయ్యారా? ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్కి వచ్చి వినండి ఒకసారి. సరే, ఒక్కోసారి ఏమైందంటే ఇప్పటిదాకా చేసిన క్వశ్చన్స్లో నువ్వు బొమ్మను కరెక్ట్గా చూసావంటే ఏవేవి సిరీస్లో ఉన్నాయి, ఏవేవి ప్యారలల్లో ఉన్నాయి అనేది క్లియర్ కట్గా అర్థమైపోయింది. కానీ ఒక్కొక్కసారి హనురామ్ నీకు చాలా టైం ఉంది కాబట్టి ఏ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్లు వస్తాయో వదిలిపెట్టి మొత్తం అన్ని చాప్టర్లు నేర్చుకో ఎంసెట్ అయితే. సో ఫస్ట్ ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నావు అని అనుకుంటే, ఇప్పుడు నుండే ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే ఈ క్లాసెస్ అన్నీ, చెప్పిన చాప్టర్స్ అన్నీ నువ్వు నేర్చుకో. సరేనమ్మా. రీడ్రాయింగ్ టెక్నిక్ దేనికి యూజ్ అవుతుంది అంటే, ఒక్కొక్కసారి నీ కళ్ళ ముందర బొమ్మ ఉండిద్ది, కానీ ఏది సిరీస్లో ఉందో ఏది ప్యారల్లో ఉందో అర్థం కాదు నీకు. దానికోసం ఈ రీడ్రాయింగ్ టెక్నిక్ ఏంటి, దానికోసం నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటానమ్మా. మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా.
సో వాడు ఫైండ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అక్రాస్ ఏబి అని అన్నాడు. ఫైండ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అక్రాస్ ఏబి అని నిన్ను అడిగాడు. సార్ ఎంత ఈజీ క్వశ్చన్ అడిగారేంటి సార్? ఇవన్నీ క్లియర్గా సిరీస్లో ఉన్నట్టు కనపడుతున్నాయి కదా సార్. కనపడుతున్నాయి, కానీ క్వశ్చన్ ఇది కాదు. కంప్లీట్ ఇది కాదు. క్వశ్చన్ ఏంటంటే ఇది క్వశ్చన్. ఇక్కడ నుండి ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ని ఒక కండక్టింగ్ వైర్తో కనెక్ట్ చేశారు. ఈ పాయింట్ని ఒక కండక్టింగ్ వైర్తో కనెక్ట్ చేశారు. ఇప్పుడు ఏమైపోయింది? ఏవి సిరీస్లో ఉన్నాయి, ఏ ప్యారలల్లో ఉన్నాయో మనకు తెలియదు. వీ డోంట్ నో. అవునా కదా? సో ఇలాంటి క్వశ్చన్స్కి నేను ఇచ్చే రీడ్రాయింగ్ టెక్నిక్ బెస్ట్ అమ్మా. ఏంటనంటే నేను ఇప్పటికీ ఆల్రెడీ చెప్పా కదా, ఎప్పుడైనా సరే నువ్వు ఒక కండక్టింగ్ వైర్ చూసావనుకో, ఆ కండక్టింగ్ వైర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత? 0. ఆ కండక్టింగ్ వైర్ యొక్క రెసిస్టెన్స్ 0 కాబట్టి కరెంట్, నువ్వు ఎంత కరెంటు ఆ కండక్టింగ్ వైర్లోండి ఫ్లో చేసినా సరే విల్ దెర్ బి ఎనీ పొటెన్షియల్ డ్రాప్? ఉండదు. పొటెన్షియల్ డ్రాప్ అనేది ఉండదు. అంటే ప్రతి పాయింట్, ఆ కండక్టింగ్ వైర్ మీద ఉన్న ప్రతి పాయింట్కి నీకు పొటెన్షియల్ అనేది సేమ్ ఉంటుంది. నీకు ఎక్కడెక్కడైతే పొటెన్షియల్ సేమ్ ఉంటాయో వాటిని సేమ్ లెటర్తో రిప్రజెంట్ చేయమన్నా, సేమ్ ఆల్ఫాబెట్తో రిప్రజెంట్ చేయమన్నా. అయితే ఆల్రెడీ మనం ఒక ఆల్ఫాబెట్ తీసుకున్నాం. ఇక్కడ 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 అన్ని చోట్ల పొటెన్షియల్ సేమ్ కాబట్టి దాన్ని ఏ తీసుకో, ఇది కూడా ఏనే రాయాలి, లెటర్ ఏనే రాయాలి. అయితే నీకు ఇక్కడ పొటెన్షియల్ ఎంతో తెలుసా? తెలీదు. ఎందుకో చెప్తా. నువ్వు ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి వెళ్ళాలనుకో, డెఫినెట్గా నువ్వు ఒక రెసిస్టర్ని క్రాస్ చేయాలి. రెసిస్టర్ని క్రాస్ చేస్తే అక్కడ ఎంత పొటెన్షియల్ డ్రాప్ ఉందో నీకు తెలియదు కాబట్టి నీకు ఇక్కడ పొటెన్షియల్ ఎంత ఉందో తెలియదు. సో నీకు తెలియని పొటెన్షియల్ దగ్గర వచ్చామనుకో, వేరే ఆల్ఫాబెట్, ఆల్రెడీ మనం ఇక్కడ బి కూడా తీసేసుకొని ఉన్నాం కాబట్టి ఇక్కడ ఆల్ఫాబెట్ సి ఇస్తా. సో ఇక్కడ ఏదైతే పొటెన్షియల్ ఉందో ఇక్కడ 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 అండ్ ఇక్కడ, ఈ అన్ని ప్లేసెస్లోనూ నీకు సేమ్ పొటెన్షియల్ ఉంది కాబట్టి సేమ్ ఆల్ఫాబెట్ అంటే సీనే ఇవ్వు. సరే, నువ్వు ఇక్కడ నుండి మళ్ళీ జర్నీ చేసుకుంటూ వెళ్తే నీకు రెసిస్టర్ ఉంది అంటే నీకు ఇక్కడ పొటెన్షియల్ ఎంతో తెలుసా? తెలీదు. సో అక్కడ ఆల్ఫాబెట్ డి తీసుకో. అలా నువ్వు ఏం చేయాలంటే ప్రతి రెసిస్టర్ అక్రాస్ నీకు ఆల్ఫాబెట్స్ ఉండాలి. చూడు, ఈ రెసిస్టర్ అక్రాస్ ఏసీ ఉంది, ఈ రెసిస్టర్ అక్రాస్ సిఏ ఉంది, ఈ రెసిస్టర్ అక్రాస్ ఏసీ ఉంది, ఈ రెసిస్టర్ అక్రాస్ సిడి ఉంది, ఈ రెసిస్టర్ అక్రాస్ డిబి ఉంది. అంతే. ఆ తర్వాత నువ్వు ఏం చేయాలంటే ఏ ఏ పాయింట్స్ని అయితే వాడు బ్యాటరీ కనెక్ట్ చేస్తాడో ఆ ఆల్ఫాబెట్స్ని నువ్వు ఎక్స్ట్రీమ్స్లో రాయి. ఏ అండ్ బి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అడిగాడు అంటే నీకు ఏ 2 పాయింట్స్ మధ్య అయితే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అడుగుతాడో ఆ 2 పాయింట్స్ మధ్య నీకు బ్యాటరీ కనెక్ట్ చేస్తాడు. సో ఇక్కడ ఏబి అడిగాడు, సో ఏబి. అవి కాకుండా నువ్వు ఎన్ని ఇంకా ఒక 2 ఆల్ఫాబెట్స్ ఎక్కువ తీసుకున్నావుగా, ఏంటది? సి తీసుకున్నావు, డి తీసుకున్నావు. సో రాయి, నువ్వు తీసుకున్న ఆల్ఫాబెట్స్ రాయి. సి డి, సి రాయి, డి రాయి. సరే, ఏసీ ఉంది. ఏసీ మధ్యలో ఎన్ని ఉన్నాయో చూద్దాం ఒకసారి. అమ్మ, ఈ రెసిస్టర్ ఉంది, ఆ రెసిస్టర్ ఏసీ మధ్యలోనే ఉందిగా, సో గీసేయి. ఇప్పుడు ఈ రెసిస్టర్ ఉంది, ఆ రెసిస్టర్ కూడా ఏకి సికి మధ్యలోనే ఉందిగా, గీసేయి. ఈ రెసిస్టర్ ఉంది, అది కూడా ఏకి సికి మధ్యలోనే ఉందిగా, గీసేయి. సికి డికి మధ్యలో ఒకటి ఉంది, డికి బికి మధ్యలో ఒకటి ఉంది. ఈ బొమ్మ ఎంత నీట్గా ఉంది, ఈ బొమ్మ ఎంత దరిద్రంగా ఉంది. ఈ బొమ్మలో క్లియర్గా తెలుస్తున్నాయిగా
ఏవేవి సిరీస్లో ఉన్నాయి, ఏవేవి ప్యారల్లో ఉన్నాయి అనేవి నీకు ఈ డయాగ్రామ్లో క్లియర్ కట్గా తెలుస్తున్నాయి. కానీ ఈ డయాగ్రామ్లో నువ్వు చెప్పగలుగుతున్నావా? లేదు. అందుకే రీడ్రాయింగ్ టెక్నిక్ అనేది చాలా 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 యూజ్ అవుతుంది. సరే, ఇది 6, ఇది కూడా 6, ఇది కూడా 6, ఇది 6, ఇది 6. వాట్ ఈస్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ దిస్? దీని యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత? దీని యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత అంటే R/3, రైట్? ఈ R/3, ఈ R సిరీస్లో ఉన్నాయి. సో దెన్ వాట్ ఈస్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అక్రాస్ AB అమ్మ? ఇది R/3, ఇది 6, ఇది 6. సో R/3 ప్లస్ R ప్లస్ R. సో ఎంతమ్మా? 7R/3. 7R/3. ఆన్సర్ ఏంటంటే 7R/3. ఓకే, ఇట్లా చాలా సింపుల్గా రీడ్రాయింగ్ టెక్నిక్తో మీరు క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. ఇది చేయండి, చూడు. దరిద్రంగా చెప్పా కదా, దరిద్రంగా ఉంది. మనకు తెలియట్లా ఏదేది సిరీస్లో ఉందో, ఏదేది ప్యారలల్లో ఉందో అర్థం కావట్లా. రీడ్రా. వెరీ గుడ్ నితిన్, వెరీ గుడ్ అక్షయ. రమేష్ సార్, క్లాస్ వినడానికి ఇంట్రెస్ట్ ఉంది కానీ క్లాస్ విన్నప్పుడు వినడానికి ఇంట్రెస్ట్ ఉందా, కానీ క్లాస్ వినేప్పుడు ఇంట్రెస్ట్ రావడం లేదు. వాట్ ఐ షుడ్ డూ సార్? నువ్వు మొబైల్ ఫోన్ ఇలా చూస్తూ బెడ్ మీద పడుకొని చూస్తూ ఉన్నావు అనుకో, కాసేపు పడుకొని నిద్రపోతావు. నేర్చుకోవాలన్న తప్ప నీ దగ్గర ఉండాలి. ఏం చేయాలి అప్పుడు? ప్రాపర్గా నువ్వు ఒక క్లాస్లో ఎలా కూర్చుంటావు అలా కూర్చొని ఫోను, ల్యాప్టాప్ నువ్వు ఏది చూస్తున్నావో అది నీ ఎదురు పెట్టుకొని బుక్కు, పెన్ను తీసుకొని రాస్తూ ఉంటే ఆటోమేటిక్గా బాగానే ఉండిద్ది. సో ఫస్ట్ అది ట్రై చేయి నువ్వు ఒకసారి. సరేనమ్మా, మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్ చేద్దాం. అయితే మరి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేద్దాం. ఈ 2 క్లియర్ కట్గా సిరీస్లో ఉన్నాయి కదా, సో దాన్ని నేను 15 రాసేస్తా. మళ్ళీ ఎందుకు దీని మధ్యలో కూడా ఒక ఆల్ఫాబెట్ తీసుకోవడం? ఈ 2 కూడా క్లియర్ కట్గా సిరీస్లో ఉన్నాయి. ఎంత? అది కూడా 15 కదా. ఈ 2 సిరీస్లో ఉన్నాయి, ఈ 2 సిరీస్లో ఉన్నాయి. 15. ఇదిగో ఈ 2 కూడా క్లియర్ కట్గా సిరీస్లో ఉన్నాయి కదా. ఎంత? అది కూడా 15. ఇప్పుడు మిగతావి ఎలా ఉన్నాయో నాకు తెలియదు కాబట్టి మనం పేర్లు ఇచ్చేద్దాం. ఇది ఏ కదా, సో ఏ. ఇక్కడ నాకు పొటెన్షియల్ ఎంతో తెలియదు నాన్న, సో సి అంట. ఇదిగో నాకు కండక్టింగ్ వైర్ కనపడుతుంది అంటే ఇది కూడా సిఏ. నాకు ఇక్కడ పొటెన్షియల్ ఎంతో తెలీదు, దాన్ని నేను డి తీసుకుంటా. నాకు అక్కడ కండక్టింగ్ వైర్ ఉంది డి. ఇప్పుడు చెప్పమ్మా, ప్రతి రెసిస్టర్ అక్రాస్ నీకు ఆల్ఫాబెట్స్ ఉన్నాయో లేదో ఒకసారి చూద్దాం. 6 ohmsకి ఏసీ ఉంది, ఈ 15 ohmsకి సిడి ఉంది, ఈ 15 ohmsకి సిడి ఉంది, ఈ 15 ohmsకి సిడి ఉంది, ఈ 8 ohmsకి బీడి ఉంది. ఉన్నాయిగా. రీడ్రా. లెట్ us రీడ్రా ఇట్. ఎలా గీయాలని చెప్పాను? ఏ పాయింట్స్ అక్రాస్ అయితే నీకు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అడుగుతున్నాడో ఆ 2 పాయింట్స్ని నువ్వు ఎక్స్ట్రీమ్స్లో గీ. అవి కాకుండా ఇంకేమేమి తీసుకున్నావు? సిఈ తీసుకున్నావు, డిఈ తీసుకున్నావు. సరే, సిఈ డి కూడా రాసే. ఇప్పుడు డయాగ్రామ్లోకి వెళ్దాం. ఏసీ మధ్యలో ఎన్ని ఉన్నాయో చూడరా. ఇక్కడ ఏసీ ఉంది, ఈ 6 ohms ఉంది, అది ఏసీ. ఇంకెక్కడన్నా ఏసీలు ఉన్నాయా? లేదు. సో ఏసీకి మధ్యలో 6 ohms గీయాలి. ఇప్పుడు సిడికి మధ్యలో ఎన్ని ఉన్నాయో చూద్దాం. గమనించు, ఈ 15 ohms అనేది సికి డికి మధ్యలో ఉంది, ఈ 15 ohms అనేది సికి డికి మధ్యలో ఉంది, ఈ 15 ohms అనేది కూడా సికి డికి మధ్యలో ఉంది. సో 3 ఉన్నాయి, 3 15 ohms కూడా సికి డికి మధ్యలో ఉన్నాయి. అంటే 3 15 ohms గీయాలి నువ్వు. 15 ohms
15 ohms, 15 ohms. డీకి బీకి మధ్యలో 8 ohms ఉంది. గీసే. అరే ఈ డయాగ్రామ్ ఎలా ఉంది? చాలా మెస్సీగా ఏది పడితే అది కనెక్షన్లు చేసి పడేసి ఉంది. నేను గీసిన డయాగ్రామ్ ఎలా ఉంది చూడు. ఏది బెటర్? నేను గీసిందా వాడిచ్చిందా? వాడిచ్చిన దాంట్లో ఏదేది సిరీస్లో ఉందో ఏదేది ప్యారలల్లో ఉందో కనుక్కోవాలంటే చాలా కష్టం. కానీ నేను గీసిన విధానంగా చూస్తే ఈజీ కదా. అందుకే రీడ్రాయింగ్ టెక్నిక్ అనేది చాలా యూస్ఫుల్ నాన్న. సరే 15, 15, 15 ప్యారలల్లో ఉన్నాయి. ఎంతమ్మా ఈక్వలెంట్? 1/15 + 1/15 + 1/15 విచ్ విల్ బి 3/15. అంటే ఎంత అవుతుందంటే 5 అవుతుంది. అప్పుడు నీకు ఇది 6 ohms, ఇది 5 ohms, ఇది 8 ohms. ఏకి బీకి మధ్యలో అయిపోయింది. టోటల్ ఎంత? ఈ 3 సిరీస్లో ఉన్నాయి కాబట్టి ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇస్ గోయింగ్ టు బి 19 ohms. అక్షయ, థ్యాంక్ యూ అమ్మ. లిటరల్లీ టేక్ ఏ బో ఫర్ యువర్ టీచింగ్ అంట. థ్యాంక్ యూ బా. చాలామంది సూపర్ సూపర్ అమ్మ, శివ అందరూ. కానీ చెప్పా కదా రీడ్రాయింగ్ టెక్నిక్ ఎంత బ్యూటిఫుల్లో చూడండి. అది డిఫికల్టా? కానే కాదు. ఈ డయాగ్రామ్ అసలు చాలా చండాలంగా అసలు అర్థం కానట్టుగా కూడా ఉంది. దాన్ని నేను ఎలా మార్చేసుకున్నా? సరే ఇది చేయండి, ఇది చేయండి. నానా ఎవరైతే ఈ జీనియస్ సిరీస్కి కొత్తగా వచ్చారో, అంటే జీనియస్ సిరీస్ నుండి మన వేదాంత తెలుగు జేఈకి వచ్చారో, నేను 11th టాపిక్స్ మొదలెట్టేంత వరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఫిజిక్స్ బాగా నేర్చుకోవాలనుకుంటే ఇన్ఫినిటీ సిరీస్ అని ఒకటి చేశాం. అందులో బేసిక్స్ నుండి సగం పోర్షన్ చెప్పేస్తున్నాను ఆల్రెడీ. బాగా అది ఫాలో అవ్వండి. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు చాట్ బాక్స్లో లైవ్ చాట్లో అన్న అడగండి. లైవ్ చాట్లో అడగలేకపోతే కామెంట్స్ పెట్టండి. కామెంట్స్కి నేను రిప్లై ఇస్తున్నా, కావాలంటే చూడండి. సరే ఇదిగో వీడేమో లెటర్లు ఇచ్చి పడేశాడు. వాడిచ్చిన లెటర్లు నాకెందుకురా? ఐ డోంట్ మైండ్. నా టెక్నిక్ ఏంటంటే ఏవైతే పాయింట్స్కి సేమ్ పొటెన్షియల్ ఉండిద్దో వాటన్నిటినీ నేను సేమ్ ఆల్ఫాబెట్తో రిప్రజెంట్ చేస్తా. ఇక్కడ నాకు కండక్టింగ్ వైర్ ఉంది. సో ఇది నేను ఆల్రెడీ ఏ తీసుకున్నా కాబట్టి ఇది ఏ తీసుకో, దీన్ని కూడా ఏనే తీసుకో. ఇది మనం బి తీసుకున్నాం. సో ఇక్కడ కూడా బీనే, ఇక్కడ కూడా బీనే, ఇది కూడా బీనే. నా రీడ్రాయింగ్ టెక్నిక్ ఇలా చెప్తుంది. సో నేను ఎలా గీయాలి? ఏ పాయింట్స్ అక్రాస్ అయితే వాడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోమన్నాడో అక్రాస్ ఆ పాయింట్స్ గీయాలి. అందులో నువ్వు గమనించావంటే నేను ఇంకా ఎక్స్ట్రా ఆల్ఫాబెట్ ఏమీ తీసుకోలేదు. ఏబి, ఇది కూడా అక్రాస్ ఏబిఏ, ఇది కూడా అక్రాస్ ఏబిఏ. అంటే 20 kilo ohm అక్రాస్ ఏబి. ఈ 20 kilo ohm కూడా అక్రాస్ ఏబి. ఈ 10 kilo ohm కూడా అక్రాస్ ఏబి. అయిపోయింది. ఈ 3 ప్యారలల్. ఈ డయాగ్రామ్ చూస్తుంటేనేమో తెలియట్లా ఎలా ఉన్నాయని, ఈ డయాగ్రామ్ చూస్తేనేమో చాలా క్లియర్గా తెలుస్తుంది. అంతే. సరేనమ్మా. ఎస్, దీని ఆన్సర్ ఎంత అంటే 5 kilo ohms. ఆన్సర్ ఆర్ ఈక్వలెంట్ అక్రాస్ ఏబి ఎంత అంటే 5 kilo ohms. సరే నాన్న, ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. ఏంటనంటే వీట్స్టోన్ బ్రిడ్జ్. ఈ వీట్స్టోన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కో విధంగా గీసి పడేస్తాడరా.
ఆ పాసిబుల్ ఇవన్నీ నేను గీస్తా, కానీ ఇంకా కూడా వియర్డ్గా గీయొచ్చు. సో ఒకటి గుర్తుపెట్టుకుని, ఎప్పుడైనా సరే నీకు 5 రెసిస్టర్లు కనపడుతుంటే దెర్ ఈజ్ వెరీ హై పాసిబిలిటీ దట్ ఇట్స్ ఏ వీట్స్టోన్ బ్రిడ్జ్. అది గుర్తుపెట్టుకోండి. సూపర్, చాలామంది చెప్పారమ్మా ఆన్సర్, సూపర్. ఒక్క నిమిషం అమ్మా, ఎలా ఉండిద్దో చూపిస్తా మీకు వీట్స్టోన్ బ్రిడ్జ్. ఇది నువ్వు R1 రెసిస్టెన్స్ తీసుకో, ఇది R2 రెసిస్టెన్స్ తీసుకో. ఇది R3, ఇది R4, ఇది R5. దిస్ టైప్ ఆఫ్ కనెక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ వీట్స్టోన్ బ్రిడ్జ్. ఇలాంటి టైప్ ఆఫ్ కనెక్షన్నే మనం వీట్స్టోన్ బ్రిడ్జ్ అని అంటాం. అమ్మా, మనం ఒక రెసిస్టర్ తీసుకొని ఆ రెసిస్టర్ని బ్యాటరీ అక్రాస్ కనెక్ట్ చేసామనుకో, బ్యాటరీ కరెంట్ పంపించడానికి ఆ రెసిస్టర్కి ఉన్న రెసిస్టెన్స్ని చూసిద్దా, లేదా ఆ రెసిస్టర్కి ఉన్న షేప్ని చూసిద్దా? రెసిస్టర్ని చూసిద్దిగా, రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ని చూసిద్ది. అది అంతేగాని నువ్వు ఆ రెసిస్టర్ యూజ్ చేసుకొని హార్ట్ షేప్ గీసావా, లేకపోతే స్ట్రైట్గా పెట్టావా, లేకపోతే దాన్ని బెండ్ చేసి సర్క్యులర్గా పెట్టావా, ఇదంతా బ్యాటరీకి అనవసరం. బ్యాటరీ కరెంట్ను పంపించేటప్పుడు ఇట్ విల్ జస్ట్ సీ హౌ మచ్ రెసిస్టెన్స్ ఈజ్ ప్రెజెంట్. సో షేప్ ఆఫ్ ద డయాగ్రామ్ డజంట్ మ్యాటర్, కనెక్షన్స్ మ్యాటర్. అది గుర్తుపెట్టుకో. సో ఏంటనంటే దీన్నే మనం ఇలా కూడా గీయొచ్చు. చూపిస్తాను నాకు. సో కొన్నిసార్లు నీకు ఇలాంటి డయాగ్రామ్ కనపడుతుంది, కొన్నిసార్లు నీకు ఇలాంటి డయాగ్రామ్ కనపడుతుంది, కొన్నిసార్లు ఇంకొక డయాగ్రామ్ కూడా ఉందమ్మా, అది కూడా గీసి చూపిస్తా. ఇది R1, ఇది R2, ఇది R5, ఇది R3, ఇది R4. ఇక్కడ సేమ్ కనెక్షన్స్ అవునా కాదా? అవును. చూడు, కావాలంటే ఏ అనే పాయింట్ నీకు R1కి R3 కనెక్ట్ అయింది, ఏ అనే పాయింట్ R1కి R3 కనెక్ట్ అయింది, రైట్? R1 అనేది R2కి R5 కనెక్ట్ అయింది, R1 అనేది R2కి R5 కనెక్ట్ అయింది, R3 అనేది R4కి R5కి కనెక్ట్ అయింది, R3 అనేది R4కి R5కి కనెక్ట్ అయింది, అండ్ R2 R4 అనేది B కనెక్ట్ అయింది, R2 R4 అనేది B కనెక్ట్ అయింది. అంటే ఇది కనెక్షన్స్ వైజ్ సేమ్. అంటే ఈ రెండు సేమే, షేప్ మార్చే అంతే. అది గుర్తుపెట్టుకోండి. వాడు హార్ట్ షేప్ ఇచ్చాడు అనుకో, భయపడిపోవద్దు. సరే, ఇంకొక కనెక్షన్ కూడా ఉందమ్మా, ఇంకొక కనెక్షన్ కూడా ఉంది. ఏంటనంటే ఫస్ట్ నువ్వు R1 తీసుకో, R1 కనెక్టెడ్ టు R5 అండ్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ టు R2. అయితే ఈ R1 అనేది ఏదైతే ఉందో ఇది ఏ కదా, ఏ అనే పాయింట్ R1కి కనెక్ట్ అయింది, R3కి కూడా కనెక్ట్ అయింది. ఏదైతే నేను R3 మాట్లాడుతున్నానో ఆ R3 అనేది R5కి కూడా కనెక్ట్ అయింది. దాంతో పాటుగా అది R4కి కూడా కనెక్ట్ అయింది. R2 R4 రెండు కలిపి B కనెక్ట్ అయ్యాయి. సో ఈ మూడు డయాగ్రామ్లు సేమేనమ్మా. వాడు ఏది ఇస్తాడనేది వాడిష్టం, కానీ ఆ మూడు సేమ్ అన్నది నువ్వు రియలైజ్ అవ్వాలి. సో ఈ టైప్లో ఉన్నదాన్ని మనం వీట్స్టోన్ బ్రిడ్జ్ అని అంటాం. ఇలా కనెక్షన్ ఉన్నదాన్ని వీట్స్టోన్ బ్రిడ్జ్ అని అంటాం. అయితే బ్యాటరీ ఎక్కడ కనెక్ట్ చేయాలి నాన్న? అక్రాస్ AB కనెక్ట్ చేయాలి నాన్న. గుర్తుపెట్టుకో, నేను ఎక్కడైతే AB అనే పదాలు వాడతానో బై డిఫాల్ట్ ఆ పాయింట్స్ అక్రాస్ నువ్వు బ్యాటరీ కనెక్ట్ చేయాలి. గుర్తుపెట్టుకో అది. ఓకే, ఒక్కోసారి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ పాయింట్స్ అక్రాస్ బ్యాటరీ కనెక్ట్ చేస్తాడు. ఈ పాయింట్స్ అక్రాస్ కనెక్ట్ చేస్తే ఈ పాయింట్స్ అక్రాస్ కనెక్ట్ చేసామనుకో, అప్పుడు సింపుల్గా R1 R3 అనేది సిరీస్, R2 R4 అనేది సిరీస్, ఇది అండ్ ఇది ప్యారలల్. సో గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ చేయడానికి కనెక్షన్ మారుస్తాడు, రైట్? ఎప్పుడు మనం వీట్స్టోన్ బ్రిడ్జ్ అని అంటామంటే కనెక్షన్ ఇలా ఉన్నప్పుడు బ్యాటరీ అనేది A అండ్ B అక్రాస్ కనెక్ట్ చేయాలి. అంటే బ్యాటరీ అనేది R1కి R3కి పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ అయితే R2కి R4కి నెగిటివ్ టెర్మినల్ని కనెక్ట్ చేయాలి. సరే, ఇది వీట్స్టోన్ బ్రిడ్జ్ అయితే మరి వాట్ ఈస్ బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్?
వాట్ ఈజ్ బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. సో బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ ఏంటి అని అంటే, మనం ఇందాక ఒక డయాగ్రామ్ గీసాం కదా, ఇందులో R5 అనేది ఒకటి కనపడుతుంది కదా. ఎక్కడుందమ్మా R5? ఇక్కడ R5 ఉంది, ఇక్కడ R5 ఉంది, ఇక్కడ R5 ఉంది. ఎప్పుడైతే కరెంట్ త్రూ R5 0 అవుతుందో దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. when current through R5 is 0, then we call it balanced వీట్స్టోన్ బ్రిడ్జ్. సో డెరివేషన్ నేను చేయాలనుకోవట్లేదమ్మా, ఎందుకంటే మీకు బోర్డ్స్ ఎలాగో లేదు కాబట్టి నేను డెరివేషన్ చేయాలనుకోవట్లేదు. కానీ డెరివేషన్ అంత అంత డిఫికల్ట్ అయితే ఏం కాదు. నువ్వు సింపుల్గా ఏం చేయాలంటే, ఇందులోకి I1 కరెంట్ వెళ్తుంది అనుకో, ఆ I1 కరెంట్ మొత్తం R2లోకి వెళ్ళాలి, ఎందుకంటే ఇందులో కరెంట్ ఫ్లో అవ్వదు. I1 కరెంట్ వెళ్తుంటే I1 కరెంట్ R2లోకి వెళ్ళాలి. ఇందులోకి I2 కరెంట్ వెళ్తుంటే ఇందులో కూడా I2 కరెంట్ వెళ్ళాలి. అండ్ నువ్వేం చేయాలంటే ఇక్కడ పొటెన్షియల్ సేమ్ వచ్చేటట్టుగా తీసుకోవాలి, ఎందుకంటే ఇందులో కరెంట్ లేదు కాబట్టి. కరెంట్ లేనప్పుడు ఈ రెసిస్టర్ అక్రాస్ పొటెన్షియల్ డ్రాప్ ఉండదు. సో ఈ రెసిస్టర్ అక్రాస్ పొటెన్షియల్ డ్రాప్ ఉండదు కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ సేమ్ అని తీసుకుంటే నీకు కండిషన్ వచ్చింది. ఆ కండిషన్ ఏంటనంటే R1/R2 ఈక్వల్ టు R3/R4. ఇది సాటిస్ఫై అయితే then current through R5 is going to be equal to 0. R5 అనేది నీకు సర్క్యూట్లో ఉన్నా కానీ అది కరెంట్ అనేది తీసుకోదు. అమ్మా ఇప్పుడు నువ్వు సర్క్యూట్లో ఒక రెసిస్టర్ని పెట్టావు, కానీ బ్యాటరీ ఆ రెసిస్టర్ని ఇగ్నోర్ చేస్తుంది, ఆ రెసిస్టర్కి అసలు కరెంట్ ఇవ్వట్లా. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఈ రెసిస్టర్ని ఉంచినా ఈ రెసిస్టర్ని తీసేసినా బ్యాటరీకి ఏం ఫరక్ పడదు. ఎందుకు? అది ఉన్నా కానీ బ్యాటరీ దాన్ని ఉన్నట్టుగా గ్రహించట్లేదు కదా, అవునా కదా అమ్మా? ఇన్ఫైనైట్ గ్రిడ్ అనేది మనం ఇక్కడ చేయమమ్మా. మనకి మెయిన్స్ లెవెల్లో ఇన్ఫైనైట్ గ్రిడ్ అనేది అవసరం లేదు. మీరు అంటుంది ఏంటి? ఇన్ఫైనైట్ ల్యాడర్, అదే కదా ఇన్ఫైనైట్ ల్యాడర్. ఇన్ఫైనైట్ షీట్ కూడా ఉంటుంది. మనం మెయిన్స్ లెవెల్లో చేస్తున్నాం ఇప్పుడు, అవసరంలా. అయితే R1, R2, R3, R4 నువ్వు సింపుల్గా ఇలా గీసేయచ్చమ్మా డయాగ్రామ్ని. ఎందుకో చెప్పనా? R5 ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, ఎలాగో కరెంట్ ఇవ్వదు. సో అందుకని R5ని పీకేసేయి, బ్యాటరీకి ఏ ఫరక్ పడదు కదా. మరి అది తీసేసామనుకో సర్క్యూట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడు. అదే ఇది కనెక్ట్ అయ్యి ఉంటే నువ్వు ఈ రెండింటిని సిరీస్లో ఉందని చెప్పలేవు. అదే R5ని తీసేసామనుకో, R1, R2, R3, R4 అనేవి R1, R2 సిరీస్, R3, R4 సిరీస్, అవి రెండు ప్యారలల్. సిరీస్ ప్యారలల్. సో వాట్ విల్ బి ద R ఈక్వివలెంట్ అని అంటే R1 ప్లస్ R2 ఇంటూ R3 ప్లస్ R4 డివైడెడ్ బై R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4. అది ఓకే ఫైన్. క్వశ్చన్స్ చేద్దాం. సార్
ఇక్కడ నాకు 5 రెసిస్టర్లు లేవు, చాలా రెసిస్టర్లు ఉన్నాయి సార్. మీకోసం కొంచెం హింట్ అమ్మా, ఈ 5టిని చూడు, ఆ తర్వాత ఈ 5టిని చూడు, నీకు వీట్స్టోన్ బ్రిడ్జ్ అనేది కనపడుతుంది. అడ్వాన్స్ క్లాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేయట్లేదమ్మా. అడ్వాన్స్ క్లాసెస్ అనేవి మీకు ఫస్ట్ అటెంప్ట్ ఆఫ్ మెయిన్స్ అయిపోయిన తర్వాత 2 ప్యారలల్ ట్రాక్స్ వేస్తాము. ఒక ట్రాక్లోనేమో మెయిన్స్ ఈప్ సెట్ కవర్ చేస్తే ఇంకో ట్రాక్లోనేమో అడ్వాన్స్ కవర్ చేస్తాం. దగ్గు. సరే, ఇదిగో ఏం చేయొచ్చు నాన్న, దీని బీకే ఎందుకు, ఇది 6, ఇది 6, ఇది 6, ఇది 6. సో R/R ఈజ్ ఈక్వల్ టు R/R అంటే అది వేస్ట్. మళ్ళీ నువ్వు ఇది చూసావనుకో, R/R ఈజ్ ఈక్వల్ టు R/R అంటే ఇది కూడా వేస్ట్. అప్పుడు ఈ 2 నీకు సిరీస్లో ఉన్నట్టు ఎంత, 2R. ఈ 2 నీకు సిరీస్లో ఉన్నట్టు ఎంత, 2R. ఈ 2 నీకు సిరీస్లో ఉన్నట్టు ఎంత, 2R. ఇది 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 ప్యారల్లో ఉన్నాయి అంటే ఎంత, 2R/3. సరే, ఈ మొత్తము అండ్ ఈ 2 సిరీస్లో ఉన్నాయిగా, R ప్లస్ 2R/3 ప్లస్ R, R ప్లస్ 2R/3 ప్లస్ R అంటే ఎంత వస్తుందమ్మా నీకు, 8R/3 వస్తుంది. విచ్ ఈస్ గోయింగ్ టు బి వాట్, ఆప్షన్ A. ఎందుకు నాన్న, ఎందుకు చెప్పలేకపోయారు, ఈ పాటికి ఆన్సర్ చేయాలి కదా. సరే, ఇంకొక క్వశ్చన్ మీకోసం. ఇందులో వీట్స్టోన్ బ్రిడ్జ్ కనపడుతుందా? నేను ఇచ్చిన షేప్స్ ఏవీ లేవు ఇందులో. కరెక్ట్గా చూస్తే నేను ఇచ్చిన షేప్స్ ఏమీ లేవు ఇందులో. వెరీ గుడ్, వెరీ గుడ్ కీర్తి, వెరీ గుడ్ సంతోష్, వెరీ గుడ్. కమాన్ కమాన్ నితిన్, వెరీ గుడ్ అమ్మా. సరే, ఒక్కసారి దీన్ని గమనించు. ఈ పోర్షన్ వరకు నువ్వు గమనించావు అని అంటే అది వీట్స్టోన్ బ్రిడ్జ్ కదా. చూడు, అది వీట్స్టోన్ బ్రిడ్జ్. అది బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జా? అవును. ఎలా? దిస్ వన్ బై దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ బై దిస్ వన్ అంటే ఈడు వేస్ట్. అప్పుడు ఏమైందమ్మా, ఈ 4 సిరీస్లో ఉంది. సో ఈ 4 నీకు సిరీస్లో ఉంది అంటే ఎంత, 8 ohms. ఈ 4 సిరీస్లో ఉంది ఎంత, 8 ohms. సో ఈ 8 ohms, ఈ 8 ohms, ఈ 16 ohms ప్యారల్లో ఉంది. సో వాట్ విల్ బి 1/R ఈక్వలెంట్, 1/8 ప్లస్ 1/8 ప్లస్ 1/16 విచ్ ఈస్ గోయింగ్ టు బి హౌ మచ్, 1/4 ప్లస్ 1/16 which is going to be 5/16. Then what will be the R equivalent? It is going to be 16/5 ohms. Very good. (16/5) అమ్మా. నెక్స్ట్ ఇందులో ఇది బాగుంది. ఇది నేను ఇచ్చిన షేప్ లాగే ఉంది. ఇది నేను ఇచ్చిన కరింగుల శ్రీనివాస్, నా క్లాస్ అలాగే ఇద్దరు తెలియకుండా 1.5 క్లాస్ అయిపోద్ది. సర్లే కానీ, ఏ బ్యాటరీ ఆఫ్ 6 volt ఈజ్ కనెక్టెడ్ టు ద సర్క్యూట్ యాజ్ షోన్ బిలో. ద కరెంట్ I drawn ఫ్రమ్ ద బ్యాటరీ ఈజ్, బ్యాటరీ నుండి ఎంత కరెంట్ డ్రా చేశాడో కావాలంట. దానికి నాకు మొత్తం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కావాలి కదా. మరి ఇక్కడ బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ ఉందా? ఒకసారి చూద్దాం. దిస్ డివైడెడ్ బై దిస్ ఎంత, 1. 3/3 ఎంత అంటే 1. 6/6 ఎంత, 1. అంటే ఇది బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జే కదా. అంటే ఇది వేస్ట్ కదా. ఇప్పుడు చెప్పు, నువ్వు దీన్ని పీకేసావనుకో, దీన్ని పీకేస్తే ఈ 3 ఏంటి, సిరీస్లో ఉంటుంది.
ఈ సిక్స్ ఏంటి సిరీస్లో ఉంటుంది. సో 3 + 3 6, 6 + 6 12. సో 6, 12 నీకు ప్యారలల్లో ఉన్నట్టు. ఒక్కసారి మళ్ళీ దీని ఈక్వివలెంట్ డయాగ్రామ్ గీస్తే యూ హ్యావ్ 6 లైక్ దిస్ అండ్ యూ హ్యావ్ 12 like this, and you have a 6-volt battery with 2 ohms. మరి 6, 12 ప్యారల్లో ఉంటే వాట్ ఈస్ ద ఈక్వివలెంట్ ఆఫ్ దిస్ వన్? 1/R ఈక్వివలెంట్ ఈజ్ గోయింగ్ టు బి 1/6 + 1/12. దాని ఎల్సిఎం చేయి, అప్పుడు ఏమవుతుంది? 3/12 వస్తుంది. దెన్ వాట్ విల్ బి ద ఆర్ ఈక్వివలెంట్? 4 ohms. సో ఇది మొత్తం 4 ohms, ఇది 2 ohms. అంటే నువ్వు దాన్ని 4 రాసి ఇక్కడేమో 2 ohms, ఇదేమో 6 volt. అప్పుడు ఐ వాల్యూ ఎంత? 6 volt డివైడెడ్ బై 6 ohms, విచ్ ఈస్ గోయింగ్ టు బి హౌ మచ్? 1 ampere. విచ్ ఈస్ గోయింగ్ టు బి హౌ మచ్? 1 ampere. సరేనమ్మా, మీటర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడదాం. మీటర్ బ్రిడ్జ్ అనేది ఏంటనంటే ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ యూస్ టు మెజర్ అన్నోన్ రెసిస్టెన్స్. ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ యూస్ టు మెజర్ అన్నోన్ రెసిస్టెన్స్. నితిన్ ఏమంటున్నాడంటే ప్రీవియస్ క్వశ్చన్ చెక్ చేయండి సార్, ఒకసారి 4 వస్తుంది. ఏ క్వశ్చన్ రా ఇదా? ఈ 4 సిరీస్లో ఉంది. 8 ఇది 4, 1/4 + 1/16 కరెక్టే కదా? 4 ఎక్కడ నుండి వస్తుంది? 16/5 సరే, మీటర్ బ్రిడ్జ్ అనేది ఏంటనంటే ఇట్ ఈస్ యూజ్ టు ఫైండ్ ద అన్నోన్ రెసిస్టెన్స్. సరే, అన్నోన్ రెసిస్టెన్స్ కనుక్కునేది ఎలా కనుక్కుంటాం? అసలు మీటర్ బ్రిడ్జ్ అని ఎందుకు అంటాం అని అంటే, ఒక వైర్ ఉండిద్దమ్మా, ఇదిగో ఇక్కడ ఉంది, ఒకసారి అగిస్తా. వైర్ ఉండిద్ది, ఆ వైర్ యొక్క లెంత్ 1 మీటర్. అందుకనే మనం మీటర్ బ్రిడ్జ్ అంటాం. అయితే ఇదిగో ఇవన్నీ మెటాలిక్ ఫ్రేమ్స్. ఈ మెటాలిక్ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రెసిస్టెన్స్ అనేది నెగ్లిజిబుల్. లెఫ్ట్ గ్యాప్, రైట్ గ్యాప్. ఈ డయాగ్రామ్లో రైట్ గ్యాప్లో మనం అన్నోన్ రెసిస్టెన్స్ పెట్టాం. ఒక్కోసారి లెఫ్ట్ గ్యాప్లో అన్నోన్ రెసిస్టెన్స్ పెడతాడు. ఒక గ్యాప్లోనేమో నువ్వు అన్నోన్ రెసిస్టెన్స్ పెట్టాలి, ఒక గ్యాప్లోనేమో నువ్వు నోన్ రెసిస్టెన్స్ పెట్టాలి. రైట్? సో నేను ఈ నాన్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని R1 తీసుకుంటా, ఈ అన్నోన్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని నేను R2 తీసుకుంటా. అయితే ఈ మెటల్ ఫ్రేమ్ ఉంది కదా, ఆ మెటల్ ఫ్రేమ్ నుండి నేను గ్యాల్వనోమీటర్ కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసి ట్యాపింగ్ చేస్తానమ్మా వైర్ మీద. సో ఎక్కడైతే నాకు గ్యాల్వనోమీటర్లో 0 రీడింగ్ వస్తుందో, ఎందుకంటే గ్యాల్వనోమీటర్కి రెసిస్టెన్స్ ఉండేది కదా RG. సో గ్యాల్వనోమీటర్ని నేను ఎక్కడ ఈ వైర్ మీద ట్యాప్ చేస్తే, అంటే ట్యాపింగ్ అంటే ఏం లేదమ్మా, టచ్ చేసుకుంటూ వెళ్ళడం. నేను ఎక్కడైతే టచ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు గ్యాల్వనోమీటర్లో 0 డిఫ్లెక్షన్ వచ్చిద్దో అక్కడ ఆగిపోతా. ఆ లెంత్ ఏదైతే ఉందో దాన్ని నేను L అని తీసుకుంటా. అప్పుడు ఆటోమేటిక్గా మిగతా లెంత్ ఏమొస్తుందమ్మా, 100 సెంటీమీటర్స్ - L వచ్చింది. ఎందుకు? మొత్తం లెంత్ 1 మీటర్ కదా, అంటే 100 సెంటీమీటర్స్ కదా. సో నువ్వు ఎక్కడ ట్యాప్ చేస్తే గ్యాల్వనోమీటర్లో కరెంట్ 0 చూపిస్తుందో ఆ లెంత్ని నువ్వు L అని తీసుకుంటే ఆబ్వియస్గా అదర్ లెంత్ 100 - L అయింది. ఆ Lని వాళ్ళు బ్యాలెన్సింగ్ లెంత్ అని అంటారమ్మా. ఆ Lని వాళ్ళు బ్యాలెన్సింగ్ లెంత్ అని అంటారు. సరే, ఒక్క నిమిషం. ఎందుకు మీరు 0 డిఫ్లెక్షన్ తీసుకోవాలి సార్ గ్యాల్వనోమీటర్లో? అమ్మా, RG రెసిస్టెన్స్లో కరెంట్ 0 ఫ్లో అవుతున్నట్టు కదా. అంటే నేను ఇండైరెక్ట్గా ఒక బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ని క్రియేట్ చేస్తున్నా. విత్ వాట్? విత్ R1, R2,
ఆర్జీ సార్ వీట్స్టోన్ బ్రిడ్జ్ కావాలంటే 5 రెసిస్టర్లు ఉండాలి కదా సార్, మరి మీరు R1 R2 రెసిస్టెన్స్ ఆఫ్ గ్యాలనోమీటర్ అంటే 3 చూపించారు. అమ్మా ఇంకో 2 ఏమేంటి అని అంటే ఇదిగో ఈ పోర్షన్ ఆఫ్ ద వైర్ మన R3, ఎందుకంటే ఆ వైర్కి రెసిస్టెన్స్ ఉంటుంది కదా. ఈ పోర్షన్ ఆఫ్ ద వైర్ మన R4. సో ఎప్పుడైతే మనకి 5th రెసిస్టర్లో ఉండి కరెంట్ 0 అయిందో దెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. వెన్ వీ టాక్ అబౌట్ బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్, R1/R2 షుడ్ బి ఈక్వల్ టు R3/R4. అమ్మ ఒక్క నిమిషం, హౌ టు గెట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ వైర్? ρL/A కదా, నిన్న క్లాస్లో నేర్చుకున్నాం కదా. మనం సేమ్ వైర్ గురించి మాట్లాడుతున్నాం, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా నేను సేమ్ అని తీసుకుంటా. అప్పుడు ρL/ ఏరియా డివైడెడ్ బై వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దిస్ వన్? 100 - L బై ఏరియా. ρA క్యాన్సిల్ అయితే మనకి R1/R2 అనేది L/100 - L వస్తుంది. అప్పుడు నీకు R2 వాల్యూ తెలుసు అనుకో, యూ కెన్ క్యాలిక్యులేట్ R1. ఒకవేళ నీకు R1 వాల్యూ తెలుసు అనుకో దెన్ యూ కెన్ క్యాలిక్యులేట్ R2. ఎందుకంటే నాకు బ్యాలెన్సింగ్ లెంత్ తెలుసు, అండ్ ఆ బ్యాలెన్సింగ్ లెంత్ నాకు సెంటీమీటర్స్లో వచ్చిద్దమ్మా. ఎందుకంటే ఇది 1 మీటర్ కదా, నేను 1 మీటర్ స్కేల్ పెట్టుంటాను. సో ట్యాపింగ్ చేసే దాని ప్రకారంగా నాకు సెంటీమీటర్స్లో లెంత్ వస్తుంది. అంతేనమ్మా, అంతే. సో మీటర్ బ్రిడ్జ్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుందంటే ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. ఆ బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ని తీసుకురావడానికి నేను ఏం చేశా, గ్యాలనోమీటర్ తీసుకొని దాన్ని డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ట్యాప్ చేస్తూ వస్తా ఉన్నా, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర కరెంట్ 0 వచ్చింది. ఈ ఎక్స్పెరిమెంట్ కూడా మీరు చేసి ఉండాలమ్మా. ఎక్కడైతే నీకు కరెంట్ 0 వచ్చిందో దెన్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద 5th రెసిస్టర్. హూ ఈజ్ దట్ 5th రెసిస్టర్? గ్యాలనోమీటర్ 5th రెసిస్టర్, ఎందుకంటే గ్యాలనోమీటర్ కూడా కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది. సరే, అప్లికేషన్ అదేనమ్మా. జాకీ అంటే ఆ ట్యాపింగ్ పాయింట్ ఉంది కదా, దాన్ని మూవ్ చేస్తూ ఉంటాం కదా, అదే. రెసిస్టర్ కరెంట్ తీసుకోదమ్మా. మన SSS గేమింగ్ ఏం అడుగుతున్నాడంటే, సార్ రెసిస్టర్ కరెంట్ తీసుకొని ఏం చేస్తుంది అని అడుగుతున్నాడు. రెసిస్టర్ కరెంట్ తీసుకోదు, రెసిస్టర్లోకి ఫోర్స్ఫుల్గా బ్యాటరీ కరెంట్ పంపించిద్ది. సో బ్యాటరీ కరెంట్ని నడుతుంది. అయితే ఆ వచ్చిన కరెంటు వల్ల రెసిస్టర్ వేడెక్కుతుంది, పవర్ డిసిపేట్ అయ్యిద్ది. ఎంత పవర్ డిసిపేట్ అయ్యిద్ది అంటే I²R. ఆ పవర్ ఎలా డిసిపేట్ అయ్యిద్ది రెసిస్టర్లో అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. సరే, ఇన్ ఏ మీటర్ బ్రిడ్జ్ వెన్ ఏ రెసిస్టెన్స్ ఇన్ ద లెఫ్ట్ గ్యాప్ ఈజ్ 2 ohms అండ్ అన్నోన్ రెసిస్టెన్స్ ఇన్ ద రైట్ గ్యాప్, ద బ్యాలెన్స్ లెంత్ ఈజ్ ఫౌండ్ టు బి 40 centimeter. అమ్మా లెఫ్ట్ గ్యాప్లో ఎంత అంటమ్మా 2, అన్నోన్ రెసిస్టెన్స్ R అని తీసుకో. బ్యాలెన్సింగ్ లెంత్ ఎంత అన్నట్టు 40 centimeters, అంటే 40 డివైడెడ్ బై 100 - 40 విచ్ ఈజ్ 60. అంటే నీకు ఎంత ఉందమ్మా, అన్నోన్ రెసిస్టెన్స్ ఎంత అమ్మా, 0 అయిపోతుంది, 2 అయిపోతుంది. అన్నోన్ రెసిస్టెన్స్ నీకు 3 ohms. అన్నోన్ రెసిస్టెన్స్ అనేది నీకు ఎంతమ్మా 3 ohms. ఇప్పుడు ఏమంటున్నాడు, ఆన్ షంటింగ్ ద అన్నోన్ రెసిస్టెన్స్ విత్ 2 ohms ద బ్యాలెన్సింగ్ లెంత్ చేంజెస్ బై. ఏమన్నాడు, షంటింగ్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నాన్న, ఇదిగో ఇది ఫ్రేమ్ ఇలా ఉంది. షంటింగ్ అంటే ఎప్పుడు ప్యారల్లో కనెక్ట్ చేస్తారు నాన్న. షంటింగ్ అనే పదం వాడారంటే దే ఆర్ కనెక్టింగ్ ఇట్ ఇన్ ప్యారలల్. సరే, లెఫ్ట్ గ్యాప్లో నౌన్ రెసిస్టెన్స్ ఎంతమ్మా, అది 2 ohms. రైట్ గ్యాప్లో అన్నోన్ రెసిస్టెన్స్ ఉంది. ఆ అన్నోన్ రెసిస్టెన్స్ నాకు 3 అని తెలుసు, కానీ ఇప్పుడు ఇంకో 2 ohmsతో దాన్ని షంట్ చేశారు. వాట్ ఈస్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ వన్?
వాట్ ఈస్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ వన్? 6/5 ohms కదా. సో ఇప్పుడు కొత్త బ్యాలెన్సింగ్ లెంత్ ఏంటో అడిగాడు. 2 divided by 6/5 ఈజ్ గోయింగ్ టు బి L/100 - L. అంటే ఎంత? 5/3 ఈజ్ గోయింగ్ టు బి L/100 - L. సో 500 centimeters minus 5L ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు 3L. అంటే నీకు 8L ఈజ్ ఈక్వల్ టు 500 వస్తుంది నాన్న. దాన్ని బట్టి నువ్వు ఆన్సర్ మార్క్ చేసే. సో ఎంత? ఎల్ అనేది నీకు 125/2 వస్తుందా? 125/2 ఈజ్ 62.5 సెంటీమీటర్. సో ఆన్సర్ ఏంటంటే 62.5 సెంటీమీటర్. సిల్లీ మిస్టేక్. చూడు సిల్లీ మిస్టేక్. కొత్త బ్యాలెన్సింగ్ లెంత్ 62.5, కానీ వాడు అడిగింది చేంజ్. ప్రీవియస్లీ 40 సెంటీమీటర్స్, మనకి ఇప్పుడు కొత్త బ్యాలెన్సింగ్ లెంత్ వచ్చేసరికి 62.5 వస్తుందమ్మా. సో ఎంత చేంజ్ అయింది అడిగాడు. సో 62.5 - 40 అంటే ఆప్షన్ బి. ఓకే, ఇది చేయండి. The resistance per centimeter of a meter bridge of wire is small r with X ohm resistance in the left gap. The balancing length from the left end is at 40 centimeter with a 25 ohm resistance in the right gap. Now the wire is X by 25 centimeters 40/60 కదా. లెఫ్ట్ గ్యాప్లో ఎక్స్ పెట్టాడు, రైట్ గ్యాప్లోనేమో 25 ఉందంట, బ్యాలెన్సింగ్ లెంత్ ఏమో 40 వచ్చిందంట. సో అప్పుడు X/25 విల్ బి 2/3. సో X ఈజ్ గోయింగ్ టు బి హౌ మచ్? 50/3. నౌ ద వైర్ ఈజ్ రిప్లేస్డ్ బై అనదర్ వైర్ ఆఫ్ 2R resistance per centimeter. The new balancing length for the same settings will be, మనకు కావాల్సిన రేషియో అమ్మా. అసలు టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ అనేది డజంట్ మ్యాటర్. వీ నీడ్ ద రేషియో, అది గుర్తుపెట్టుకోండి. వీ జస్ట్ నీడ్ ద రేషియో. సో బ్యాలెన్సింగ్ లెంత్ అనేది ఎఫెక్ట్ అవ్వదు. బ్యాలెన్సింగ్ లెంత్ అనేది నా ఒపీనియన్లో ఎఫెక్ట్ అవ్వదు. వై? వాడు ఏమన్నాడు? నౌ ద వైర్ ఈజ్ రిప్లేస్డ్ బై అనదర్ వైర్ ఆఫ్ 2R రెసిస్టెన్స్ పర్ సెంటీమీటర్ అని అన్నాడు. బట్ వీఆర్ లుకింగ్ అట్ ద రేషియో. సో నేను ఆన్సర్ చెప్పేశా కదా. టోటల్ రెసిస్టెన్స్ డజంట్ మ్యాటర్, we need the ratio of length. అంటే we are talking about meter base, that means it is going to be 100 centimeters one. 10 అలా వచ్చిద్దమ్మా ఇన్ఫర్మేషన్. It should be 40 only, because balancing length will depend on the left gap and right gap resistances. We are not changing the X value, we are not changing the 25. సో బ్యాలెన్సింగ్ లెంత్ సేమ్ రావాలి. సరే, ఇంకో క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ కింద తీసుకోండి. టైం లేదు, నేను పవర్ కూడా చేయాలి, అందుకోసం పవర్ మీద కూడా కొంచెం చేయాలి. దానికోసం ఈ క్వశ్చన్ని మీరు హోంవర్క్ కింద తీసుకోండి. ఐ థింక్ యూ కెన్ సీ ద క్వశ్చన్. ఐ హోప్ యూ పీపుల్ కెన్ సీ ద క్వశ్చన్. ఫ్రీజ్ చేసుకోవచ్చు కావాల్సి వస్తే. నేను ముందుకు వెళ్తున్నా టైం స్టాంప్. పవర్ డిసిపేటెడ్ బై రెసిస్టర్. అమ్మ, బ్యాటరీ ఏం చేస్తుంది? బ్యాటరీ కరెంట్ని ఫ్లో చేస్తుంది. ఒక కండక్టర్లో ఉండి ఆర్ ఒక రెసిస్టర్లో ఉండి బ్యాటరీ కరెంట్ని ఫోర్స్ చేస్తుంది. సో బ్యాటరీ ఛార్జ్ చేస్తుంది, ఛార్జ్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ ఛార్జ్ ఫ్లో అయ్యేటప్పుడు
మూవ్మెంట్ ఆఫ్ ఛార్జ్ ఏంటి యాక్చువల్గా? హూ ఈజ్ ద ఛార్జ్ క్యారియర్? ఎలక్ట్రాన్ కదా. సో ఎలక్ట్రాన్ అనేది కదులుతూ కొలిజన్స్ చేసుకుంటూ వస్తుందమ్మా, రైట్? అది కొలిజన్స్ చేసుకుంటూ వస్తుంది. అలా కొలిజన్స్ చేసేటప్పుడు దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ లిబరేట్ అవుతుంది. సో ఒక రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ ఆర్ అయితే అందులోండి నువ్వు ఐ కరెంట్ని కానీ పంపిస్తుంటే ద పవర్ డిసిపేటెడ్ బై ఇట్ ఈజ్ గోయింగ్ టు బి ఐ స్క్వేర్ ఇంటూ ఆర్. దాన్నే నువ్వు ఐ ఇంటూ ఆర్ ఇంటూ ఐ అని రాయొచ్చు, విచ్ ఈస్ గోయింగ్ టు బి ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ద రెసిస్టర్ ఇంటూ ఐ. దాన్నే నువ్వు ఇంకొంచెం మాడిఫై చేస్తే ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ద రెసిస్టర్ స్క్వేర్ డివైడెడ్ బై ఆర్. సో ఇంత పవర్ని అది డిసిపేట్ చేసిద్ది. ఏ ఫామ్లో? ఇట్ విల్ డిసిపేట్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. సో పవర్ని మనం రేట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ అని కూడా అనొచ్చమ్మా. ఎనర్జీ పర్ టైమే కదా, హీట్ కూడా ఎనర్జీయే కదా. సో ఒక్కొక్కసారి వాళ్ళు ఏం అడుగుతారంటే ఎంత హీట్ ప్రొడ్యూస్ అయిందో కనుక్కోండి అని అంటాడు. నీకు టోటల్ హీట్ కావాలనుకో నువ్వు ఇంటిగ్రేషన్ చేయాలిగా. సో వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ బై ద రెసిస్టర్ అని అంటే ఇట్ ఈస్ ఇంటిగ్రల్ పీడిటీ. సో ఇది యూజ్ అవుతుంది మీకు, ఇట్ ఈస్ ఇంటిగ్రల్ పీడిటీ. సరే, ఓకే, ఆన్సర్ చేయి. Answer this. Different combination of three resistors of equal resistance capital R are shown in the figure. The increasing order of power dissipation. అమ్మ అన్నిట్లోనూ సేమ్ ఐ వాల్యూ ఉందిగా, నీకు అన్నిట్లోనూ సేమ్ ఐ వాల్యూ ఉంది, రైట్? సో దేనికైతే నీకు ఆర్ ఈక్వలెంట్ ఎక్కువ ఉంటుందో దాంట్లో పవర్ డిసిపేషన్ ఎక్కువ ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. దీని యొక్క రెసిస్టెన్స్ ఎంత? వాట్ ఈస్ ద ఆర్ ఈక్వలెంట్ ఆఫ్ దిస్ వన్? ఆర్ ఇన్ ప్యారలల్, సో r/2 అండ్ ఆర్ ఇన్ సిరీస్, సో 3r/2. 2r, సో ఇది 2r, ఇది r, అవి ప్యారలల్లో ఉన్నాయి. ప్యారలల్లో ఉంటే నీకు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత వస్తుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు బి 2r/3. ఆరు ప్యారల్లో ఉన్నాయి. దెన్ వాట్ విల్ బి ద ఆర్ ఈక్వలెంట్? ద ఆర్ ఈక్వలెంట్ విల్ బి r/3. ఆరు నీకు సిరీస్లో ఉన్నాయి. సో వాట్ ఈస్ ద ఆర్ ఈక్వలెంట్? ద ఆర్ ఈక్వలెంట్ ఈస్ 3r. వాడు ఏమడిగాడంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద పవర్ డిసిపేషన్ అంటే స్మాలెస్ట్ నుండి బిగ్గెస్ట్ రాయమన్నాడు. స్మాలెస్ట్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ ఉంది. సో సి, దెన్ బి, దెన్ ఏ, దెన్ డి, అంతే. వెరీ గుడ్ సంతోష్, ఎవ్రీవన్ హూ హ్యావ్ డన్ ఇట్. ఇది లిల్లీపుట్ క్వశ్చన్స్ అమ్మా ఇవి. పవర్ రేటింగ్, కాంబినేషన్ ఆఫ్ సెల్స్, రైట్, అండ్ గ్యాల్వామీటర్ టు వోల్ట్ మీటర్, గ్యాల్వామీటర్ టు యామ్మీటర్ కనెక్షన్స్ అనేవి రేపు చేస్తాం మనం. సో రేపుడుతో మోస్ట్లీ నేను కరెంట్ ఎలక్ట్రిసిటీకి రేపటితో మోస్ట్లీ అవగొట్టేస్తాను కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఏమన్నా కొంచెం అడపదడప మిగిలితే క్యారీ ఫార్వర్డెడ్. సో ఎందుకంటే లాజికల్ అనమాట. కన్వర్టింగ్ గ్యాల్వామీటర్ టు యామ్మీటర్, కన్వర్టింగ్ గ్యాల్వామీటర్ టు వోల్ట్ మీటర్ అనేది కొంచెం లాజికల్గా ఉంటుంది. చూద్దాం. మురహరి, వెరీ గుడ్ అమ్మా. రేషియో ఆఫ్ థర్మల్ ఎనర్జీ రిలీజ్డ్ ఇన్ టూ రెసిస్టర్స్ R and 3R connected in parallel in an electric circuit. అవి రెండు ప్యారలల్లో కనెక్ట్ అయి ఉన్నాయంట. అంటే ఏంటి? ఇప్పుడు మనం సేమ్ కరెంట్ గురించి మాట్లాడట్లా కంపారిజన్ చేసేటప్పుడు. రెండు ప్యారలల్లో ఉన్నాయంటే రెండిటి యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ కదా. అప్పుడు ఏ ఫార్ములా వాడాలి మనం? v²/r ఫార్ములా వాడాలి. యూ షుడ్ నాట్ యూజ్ I² ఇంటూ R ఫార్ములా. ఎందుకు? ఇందులోకి వెళ్ళే కరెంటు సేమ్ కాదు, బట్ ఆ రెండింటికి సేమ్ పొటెన్షియల్ డ్రాప్ ఉంటుంది. సో P1/P2 ఈజ్ గోయింగ్ టు బి R2/R1. వాట్ ఈజ్ యువర్ R2? ఇట్ ఈస్ 3R.
by R1 R, which is 3. So the ratio of power is going to be 3:1. Very good. ఇక్కడతో సమాప్తం. ఎగ్జాక్ట్ 7:30 క్లాస్ అవగొట్టారా చాలా రోజుల తర్వాత. అమ్మా మన యష్ అంటున్నాడు పవర్ డిసిపేటెడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్ రైట్ సార్ అన్నాడు. కాదమ్మా, నువ్వు అలా చెప్పకూడదు. నువ్వు సేమ్ వోల్టేజ్ గురించి మాట్లాడితే దెన్ పవర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. నువ్వు సేమ్ కరెంట్ గురించి మాట్లాడితే దెన్ పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. సో తప్పమ్మా, అలా చెప్పకూడదు. క్లాసు 5:30కి స్టార్ట్ చేయడానికి నాకు ప్రాబ్లమే లేదు, కాకపోతే జనాలు రావాలి కదా పాపం, వాళ్ళు కాలేజీలకు వెళ్తారు దానికోసం. సరే, క్వశ్చన్ సాల్వ్ చేయండి. రెస్ట్ తీసుకోవడానికి మీకు టైం లేదు, ఎందుకంటే దేశంలో చాలామంది ఫుల్ స్పీడ్తో ప్రిపరేషన్ చేస్తున్నారు. సో మీరు వెనకబడకూడదు అని అంటే ఎన్ని క్వశ్చన్స్ కుదిరితే అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఆల్ ద బెస్ట్, కీప్ వర్కింగ్ హార్డ్.